నాకు నేనెట్లా ఎళ్ళాను అంటే, కోడింగ్ సైడ్ హ్మ్. ఎళ్తే మనకి అంత ఎక్కదు ఈ టైంలో. హ్మ్. అంటే నేను హ్మ్. అంత హ్మ్. నాలెడ్జ్ కోడింగ్ చేయగలుగుతా గానీ, మరీ అంత పర్ఫెక్ట్ కాదు శివ. సో, ఈ డెవాప్స్ అనేది నేను చాలా మంది ఫస్ట్ క్వెషన్ గూడా మీకు ట్రైనింగ్‌లో అందరూ సెషన్స్ అడిగేటప్పుడు గూడా కోడింగ్ ఉంటదా? కోడింగ్ ఉంటదా? మీకు 10 సార్లు చెప్తుంటే మీరు ఒకటే చెప్పేవాళ్ళు. కోడింగ్ ఉండదు. హ్మ్. ఉన్నా దానికి తగ్గట్టు ఉంటది. హ్మ్. అంత టెన్షన్ పడాల్సింది లేదని చెప్పి మీరు హ్మ్. క్లియర్‌గా చెప్పున్నారు. నాకు హ్మ్. హ్మ్. ఫిబ్రవరిలో ఇక్కడున్నాను. నాకు ఆఫర్ హ్మ్. వచ్చింది గూడా. యూఎస్ హ్మ్. హెచ్-1బీ ఏసారు అంతా అయిపోయింది. ఇంకా హ్మ్. కరోనా టైంలో నాకేంటంటే టైంలో మ్యారేజ్ చూస్తున్నారు. ఇక్కడేంటంటే నా హ్మ్. టైంలో ఇప్పుడు ఇక్కడ ఉంటేనే ఎవరు ఇవ్వట్లేదు. ఇంక యూఎస్ ఎళ్తే ఏమిస్తారన్నట్టు కొంచెం బ్యాడ్‌గా చెప్పి సో, అది నా ఆ! బ్యాక్ స్టెప్ చేశారు. అదొక్కటే నేను నా లైఫ్‌లో గిల్టీ‌గా ఫీల్ అయ్యేది. అది గాని ఫిక్స్ అవునా? అయ్యుంటే ఈ పాటికి మంచి పొజిషన్‌లో ఉండేవాడిని శివ. ఏం లేదు శివ హ్మ్. ఒక్క నోట్స్ ఒక్కసారి మీరు రిటర్న్ రాయండి. లైక్ హ్మ్. స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. లైక్ నెక్స్ట్ ఫ్యూచర్ హ్మ్. స్టూడెంట్స్‌కి హ్మ్. గాని అట్లా. హ్మ్. ఒక్కసారి మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటది. వాడు హ్మ్. హ్మ్. ఉడిపిలో ఏం చేశారంటే లైక్ ఫస్ట్ లైనక్స్ లేదు ఏం లేదు. లైక్ డైరెక్ట్ జెన్కిన్సే. హ్మ్. సీఐసీడీ హ్మ్. పైప్‌లైన్సే. హ్మ్. మనకి ఈ హ్మ్. బేసిక్స్ అనేది ఏం తెలీదు. టెర్రాఫార్మ్ అంటే ఏంటో తెలీదు. యాన్సిబుల్ అంటే తెలీదు. డాకర్ అంటే ఏంటో తెలీదు. ఏం లేదు. ఆ హ్మ్. జెన్కిన్స్‌లో హ్మ్. సీఐసీడీలో వీళ్ళు డాకర్‌ని ఇన్‌బుల్డ్ చేసి దాని ప్రాజెక్ట్ దాన్ని రిలే చేశారు. నాకసలు హ్మ్. ఏం హ్మ్. అర్థం కావట్లేదు. వాట్ ఈస్ వాట్ అని హ్మ్. హాయ్. హలో దినేష్. ఎలా హాయ్ ఉన్నారు? శివ. బాగున్నానండి. మీరెలా ఉన్నారు? యాహ్! నేను గూడా బాగున్నాను. థాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ న్యూ డెవాప్స్ రోల్. ఓకే. రీసెంట్‌గా జాయిన్ అయినట్టున్నారు. ఒక 3, 4 మంత్స్ అయిందా? 3, 4 మంత్స్ అవుతుందండి. ఒక థాంక్ యూ సో మచ్ శివ. మంచి హైక్ కూడా జూన్ వచ్చింది. ఆల్‌మోస్ట్ 18% హై 80% హైక్ వచ్చినట్లుంది కదా! అవును సార్. యాహ్! జూన్ 11, దట్స్ 2025 జాయిన్ అయ్యానండి. జూన్ 11, హ్మ్. 2025. ఓకే. హ్మ్. జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 మంత్స్ అవుతుంది. 5 మంత్స్ అవుతుంది. కరెక్ట్. ఎలా ఉంది? బాగా సెటిల్ అయ్యారా జాబ్‌లో? ఇట్స్ గుడ్ అండి. కూల్. టీమ్ వర్క్ గూడా మంచి ప్రెషర్ టీమ్ వచ్చింది. వర్క్ ప్రెషర్ అవునా? అంటే కొంచెం ఫస్ట్‌లో ఉందండి. లైక్ హ్మ్. హ్మ్. మనకేంటంటే తెలుసుకుని అన్నీ ఒక్కోటి తెలుస్తది. కేటీ దాకా ప్రాబ్లమ్ ఉంది. తర్వాత హ్మ్. కేటీ హ్మ్. ఇచ్చిన తర్వాత మనకి ఒక స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ చేసుకొని మనకంతా ఒక ఐడియా ఉంటది కాబట్టి దాని హ్మ్. నుంచి హ్మ్. చేసుకున్నా అది క్లియర్‌గా ఉంది. బానే ఉంది. యాస్ ఆఫ్ నౌ ఇట్స్ సో, గుడ్ నౌ. ఇప్పుడు ప్రాజెక్ట్‌లో మీరు ఇండిపెండెంట్‌గా, కంఫర్టబుల్‌గా వర్క్ చేయగలుగుతున్నారా? షూర్ అండి. నేనొక్కడినే కాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక టీమ్ ఉంటది స్క్రమ్ కాల్ లాగా. దాంట్లో హ్మ్. వచ్చేసి హ్మ్. ఈ టైమ్ ఈ యాక్టివిటీ నువ్వు చేయాలి. ఈ యాక్టివిటీ నువ్వు చేయాలని చెప్పి అట్లా చెప్తూ ఉంటారు. హ్మ్. ఇస్తుంటారు. అంటే టూ అయన్నీ మచ్ డిపెండెన్సీ లేదు వేరే వాళ్ళ పైన. అవును. టూ మచ్ డిపెండెన్స్ లేదండి. ఇండివిడ్యువల్‌గానే ఉంటది. అవును. ఓకే. సో, హ్మ్. ఇప్పుడు మీతో ఈ పాడ్‌కాస్ట్ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రడక్షన్ ఏమైనా చెప్తారా కొంచెం? షూర్ శివ. హాయ్, హాయ్ శివ. నా పేరేంటి దినేష్ కుమార్ అండి. హ్మ్. నేను 2009 దాకా 10థ్ చేశాను. 2012 ఇంటర్ విజయవాడ హ్మ్. గన్నవరం ఎయిర్‌పోర్ట్ జీజీఆర్ కాలేజ్‌లో చదువున్నాను. తర్వాత హ్మ్. బీటెక్ వచ్చేది 2009 నుంచి 2013 దాకా ఉన్నాను. డీజీఆర్ హ్మ్. కాలేజ్ లైక్ దాసరి జాన్సన్ ఎక్కడంటే గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఉంది కదండీ విజయవాడ. హ్మ్. 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 అక్కడ హ్మ్. గూడవల్లి కాలేజ్‌లో అక్కడ చేసున్నాను. 2009 ఓకే. నుంచి ఓకే. 2013 దాకా. మై హ్మ్. బీటెక్ కంప్లీషన్ అయింది 2013లో. ఆ హ్మ్. తర్వాత హ్మ్. నుంచి ఏంటంటే ఇంకా హైదరాబాద్ వచ్చేసి లైక్ ఒక ప్రాజెక్ట్స్ గాని ఇట్లా ముందు కోర్సెస్ నేర్చుకుందాం అని చెప్పి ఏం చేద్దాం ఏంటి అని చెప్పి ఒక మైండ్ డైలమాలో ఉన్నాను. ఎందుకు హ్మ్. అంటే ఆ హ్మ్. టైంలో మాకు చెప్పేవాళ్ళు గాని, చేసేవాళ్ళు గాని మా ఫ్యామిలీలో గాని తెలిసినోళ్ళు అంత హ్మ్. ప్రాజెక్ట్ లేరు నాకు. సో హ్మ్. నేనేం హ్మ్. చేశానంటే ఇంక హైదరాబాద్ వచ్చేసి ఏదో కోర్స్ హ్మ్. అని చెప్పి ఫస్ట్ పీహెచ్‌పీ డెవలపింగ్ అనేది నేర్చుకున్నానండి. లైక్ కోడింగ్. హ్మ్. తర్వాత హ్మ్. ఆ పీహెచ్‌పీ డెవలప్‌మెంట్ మీద నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇంటర్న్‌షిప్ చేయమని ఒక 6 మంత్స్ అని చెప్పి పాండిచ్చేరి ఎళ్ళాను. 6 హ్మ్. ఇయర్స్ 6 మంత్స్ టు 1 ఇయర్ దాకా. అక్కడ హ్మ్. హ్మ్. వాళ్ళేంటంటే ఒక నెలకి 5,000, 10,000 అట్లా ఇచ్చి బేసిక్ సాలరీ వాళ్ళు నాకు హ్మ్. హ్మ్. పీహెచ్‌పీ వెబ్‌సైట్ డిజైన్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి, ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి చెప్పారు సార్. సో హ్మ్. హ్మ్. అక్కడి నుంచి 1 ఇయర్ తర్వాత నేను ఇంక హైదరాబాద్ వచ్చేసాను. హ్మ్. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లో వర్క్ నేర్చుకునేవాడిని. ఇక్కడికొచ్చిన హ్మ్. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకేంటంటే కరెక్ట్ కంపెనీ గాని, మన రోల్‌కి తగ్గట్టు గాని ఏ రిక్రూట్‌మెంట్ ఉండేది కాదు. సో, ఆ హ్మ్. హ్మ్. టైంలో ఏంటి అంటే నేను రిక్రూటింగ్ గాని, ఐటీ రిక్రూటింగ్ హ్మ్. గాని, నైట్ షిఫ్ట్స్ కానీ, సో, అట్లా హ్మ్. చేస్తూ హ్మ్. చేస్తూ ఉండగా మా కంపెనీలో వచ్చేసరికి మార్నింగ్ షిఫ్ట్ ఇట్లా చేస్తూ ఉంటారని చెప్పి చెప్పున్నారు. హ్మ్. నేను హ్మ్. ఇట్లా అడిగాను. చేంజ్ అవుదాం నైట్ షిఫ్ట్ చేయలేకపోతున్నాము. డెవలప్‌మెంట్ సైడ్ సాఫ్ట్‌వేర్ వెళ్దాం అని చెప్పి అనుకున్నాను. ఆ హ్మ్. టైంలో హ్మ్. వాళ్ళేమన్నారంటే, మార్నింగ్ అందరూ ఎక్కువున్నారు. నైట్ హ్మ్. చేసేయగలిగితే డైరెక్ట్ క్లయింట్‌తో వర్క్ చేయొచ్చు. క్లయింట్ హ్మ్. రిక్వైర్మెంట్ ఇది అని చెప్పున్నారు. సో, హ్మ్. హ్మ్. క్లయింట్‌తో వర్క్ చేయడం వల్ల ర్యాపో పెరిగిద్ది, కమ్యూనికేషన్ పెరిగిద్ది. నీకింకా ఫ్యూచర్‌లో బాగా ఎక్కువ ఉంటదని చెప్పి నాకు అట్లా సజెషన్ చేసి నైట్ షిఫ్టే ఇచ్చారు.
అట్లా వన్ హ్మ్. అండ్ హాఫ్ హ్మ్. ఇయర్ 2 ఇయర్స్ చేసున్నాను నైట్ షిఫ్ట్. హ్మ్. హ్మ్. సో, ఆ హ్మ్. నైట్ హ్మ్. చేసిన తర్వాత ఇట్లా నైట్ ఫ్రెండ్స్‌తో ఉంటున్నప్పుడు అట్లా లైక్ జీరా అడ్మిన్ ఇట్లా ఉంటది. అంటే హ్మ్. ఇప్పుడు హ్మ్. యూఐ సైడ్ అయితే కోడింగు, డెవలప్‌మెంట్ అంటే చాలా నాలెడ్జ్ పెట్టాలి. కొంచెం బ్రెయిన్ చేయాలి. హ్మ్. హ్మ్. అంటే జీరా అనేది అడ్మిన్ టాస్క్స్ చాలా ఈజీగా ఉంటదని చెప్పుంటే ఒక ట్రైనింగ్ తీసుకుందాం హ్మ్. అని చెప్పి దాని మీద కూడా ఎళ్ళాను. సో, ఓకే. జీరా యాహ్! జీరా అడ్మిన్ మీద ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాకు వీఎంవేర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ బెంగుళూరు లొకేషన్‌లో నాకు మంచి రోలొచ్చింది. ఓహ్! అది వ నైస్. యాహ్! వీఎంవేర్ కంపెనీ. దాంట్లో ఏంటి హ్మ్. అంటే లైక్ మైగ్రేషన్ చేస్తున్నారు. మైగ్రేషన్‌లో హ్మ్. ఒక టీమ్ ప్లేయర్ నేను. లైక్ మా హ్మ్. మేనేజర్ ఉంటారు. ఆయన ఎండ్ హ్మ్. టు ఎండ్ ఎట్లా చేయాలి ఏంటి? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అసలు ఎట్లా హ్మ్. మాట్లాడాలి? క్లయింట్ అంటే హ్మ్. ఏంటి? అట్లా మంచి హ్మ్. బేసిక్ నుంచి స్క్రాచ్ నుంచి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అక్కడ హ్మ్. 1 హ్మ్. ఇయర్ చేసిన తర్వాత హ్మ్. 2019 ఏప్రిల్ 25లో హెచ్‌సీఎల్‌లో లీడ్‌గా వరకు ప్రమోషన్ వచ్చిందండి నాకు. 2019. ఓకే. 19 యాహ్! ఏప్రిల్ హ్మ్. 25. హ్మ్. హ్మ్. ఏప్రిల్ హ్మ్. 25 ఏప్రిల్ 2025 ఏప్రిల్ నుంచి హ్మ్. 2025 దాకా టిల్ మొన్న 6 ఇయర్స్ చేశాను హెచ్‌సీఎల్‌లో యాస్ ఎ ఓహ్! లీడ్‌గా. నైస్. ఈ ఓకే. 6 ఇయర్స్‌లో నేను నోకియా ప్రాజెక్ట్ డేటా సెంటర్‌కి చేసున్నాను. ప్లస్ హ్మ్. మెర్క్ హ్మ్. ప్రాజెక్ట్, లైక్ హ్మ్. ఇంటెల్ ప్రాజెక్ట్ 3 ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఒక్కొక్క ప్రాజెక్ట్ 2 ½ ఇయర్స్ ఉన్నాను. యాహ్! పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. నోకియా హ్మ్. ప్రాజెక్ట్ అయితే చాలా పెద్ద ప్రాజెక్టు. అది హ్మ్. ఓవరాల్‌గా 1.5 లాక్ యూజర్స్ ఉంటారు. దాన్ని మెయింటైన్ చేసాం. లైక్ హ్మ్. డిఫరెంట్ హ్మ్. అప్లికేషన్స్ విత్ డిఫరెంట్ క్లస్టర్స్ చాలా అప్లికేషన్స్ హ్మ్. ఉన్నాయి. ఒక 18 అప్లికేషన్స్ ఉండేయి. అట్లా హ్మ్. హ్మ్. చేసున్నాను. తర్వాత ఓకే. అదేం చేసిన తర్వాత వాళ్ళేం చేశారంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి డ్రాగా నార్మల్‌గా ఉండేసరికి వాళ్ళకి సమ్ ఇష్యూస్ విత్ ద క్లయింట్ ఉండేసరికి నన్ను హ్మ్. చూడమని చెప్పి నన్ను ఆ ప్రాజెక్ట్‌కి డైవర్ట్ చేస్తున్నారు. నా హ్మ్. హ్మ్. లక్ ఏంటంటే శివ నేను ఏ ప్రాజెక్ట్‌లో చేసినా డైరెక్ట్ క్లయింట్స్‌తోనే వర్క్ చేసున్నాను. హ్మ్. ఎక్కడ హ్మ్. నాకు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ప్రాసెస్ ఏంటంటే హెచ్‌సీఎల్ మేనేజర్ ఉంటారు. మేనేజర్ నుంచి క్లయింట్ ఎళ్తది. అవును. అట్లా ఉంటది. అవును. అవును. నాకేంటంటే హ్మ్. ఎక్కడ మేనేజర్స్ ఉండరు. డైరెక్ట్ క్లయింట్‌తోని రేపో వాళ్ళే ఇచ్చిన హ్మ్. వర్క్‌ని నేను చేయడం. అట్లా నాకు హ్మ్. హ్మ్. కమ్యూనికేషన్ వైస్ గాని అట్లా వచ్చున్నాయి. సో, ఇన్ హ్మ్. మీన్ హ్మ్. టైమ్ నాకేంటంటే నాకు కొంచెం కొలీగ్స్ ఉండడం వల్ల యూఎస్ ఫ్రెండ్స్‌గా తెలుసున్నారు కొంచెం ఉన్నారు. వాళ్ళకి అక్కడ హ్మ్. నేను హ్మ్. జీరా ట్రైనింగ్ గూడా ఇచ్చుండేవాడిని. లైక్ ఓహ్! జీరా నైస్. అసలు ఏంటి అట్లా చేశాను. ఇప్పుడు హ్మ్. హ్మ్. ప్రెజెంట్‌గా మొన్న ఈ 6 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. సాలరీ హైక్ అనేది మనకేం ఉండట్లేదు. కొంచెం కెరియర్ హ్మ్. అప్‌డేట్ అవ్వాలని మా మేనేజర్ ఇట్లా చెప్పి డెవాప్స్ మీద ఎళ్తాం అని చెప్పి అడిగున్నారు. సో, ఆ హ్మ్. సో టైంలో ఇంకా డెవాప్స్ అనేది మా మేనేజర్ నేర్పించారు. ఉడిమి కోర్సెస్ ద్వారా త్రూ లైక్ వాట్ ఈస్ వాట్ అనేది ఎట్లా ఎళ్ళాలని. హ్మ్. బట్ హ్మ్. హ్మ్. ఏంటంటే చెప్పారు, చేసామని తప్పితే నాకంత గ్రిప్ లేదు. ఇప్పుడు జీరో హ్మ్. ఉంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది శివ. బట్ కమింగ్ హ్మ్. టు హ్మ్. డెవాప్స్ అనేది నాకు హ్యాండ్స్ ఆన్ లేదు. ఏంటంటే వాళ్ళు చెప్పారు. ఇట్లా ఎళ్ళాలి. హ్మ్. హ్మ్. సీఐసీడీ పైప్‌లైన్ అంటారు. జెన్కిన్స్ ఓకే. అన్నారు. ఇట్లా పైప్‌లైన్ అని అన్నారు. సో, హ్మ్. హ్మ్. నేనేంటంటే ఇది చేసేటప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది డెవాప్స్ మీద. హ్మ్. ప్లస్ హ్మ్. నాకు హ్మ్. జీరాకి కంటిన్యూషన్‌గా నాకు ఉపయోగపడిద్ది. కెరియర్ గూడా ఇప్పుడు ప్రెజెంట్ అన్ని క్లౌడ్‌కొచ్చేస్తున్నాయి. మైగ్రేట్ అవుతుంది. సో, హ్మ్. ఇది హ్మ్. హెల్ప్‌ఫుల్ అవుతదని చెప్పి నేను డెవాప్స్ మీద రీసెర్చ్ చేశాను. ఓకే. అట్లా నేను ఈ డెవాప్స్ మీదకి వచ్చున్నాను. ఈ డెవాప్స్ నేర్చుకున్న తర్వాత విప్రోలో గూడా నాకు టోటల్ 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో 7 ఇయర్స్ జీరా మీద పెట్టి 2 ఇయర్స్ డెవాప్స్ మీద పెట్టాను. వాళ్ళు నా హ్మ్. ప్రొఫైల్ హ్మ్. చూసి ఫస్ట్ హ్మ్. డెవాప్స్ క్వెషన్స్ ఇంటర్వ్యూ అడిగున్నారు. బట్ వీళ్ళకి హ్మ్. జీరా రిక్వైర్మెంట్ ఉండేసరికి 4 అవర్స్ నాకు జీరా హ్మ్. మీద 4 అవర్స్ డెవాప్స్ అట్లా క్లాసిఫై చేసి నాకు వర్క్ ఇచ్చి టాస్క్ అసైన్ చేస్తున్నారు. సో, నేను రెండిటిని హ్యాండిల్ ఓకే. చేస్తూ రెండిటిని హెల్ప్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌లో బ్యాంక్ వెరీ అకౌంట్స్ నైస్. ప్రాజెక్ట్. వెరీ యాహ్! నైస్. వెరీ నైస్. సో మీరు ఫస్ట్ పీహెచ్‌పీ డెవలప్‌మెంట్ అది ఎన్ని ఇయర్స్ చేశారు? 1 ½ టు 2 ఇయర్స్ శివ. ఓకే. తర్వాత జీరాలోకొచ్చారు. జీరాలో. జీరాలోనే లీడ్ వరకు వచ్చారు. జీరా లీడ్ హ్మ్. నుంచి ఇప్పుడు డెవాప్స్‌కొచ్చి జీరా ప్లస్ డెవాప్స్ 2 హ్యాండిల్ చేయగలుగుతుంది. సో యాహ్! యూజువల్‌గా ఏంటంటే మేనేజర్స్ వాళ్ళ హ్మ్. సెల్ఫిష్ చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఓకే. మీరు జీరా వర్క్ చేస్తున్నారు. మీకు హ్మ్. వేరే టెక్నాలజీ సజెస్ట్ చేసి మీరు వెళ్ళిపోతే వాళ్ళ హ్మ్. కింద మళ్ళీ వర్క్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి సో జనరల్‌గా మేనేజర్స్ ఎప్పుడు హోల్డ్ చేస్తారనమాట. బయటికి వెళ్ళనివ్వరు. యాహ్! అవును. కానీ అవును. మీ మేనేజర్ ఎందుకు మీకు ఫస్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్పించడం గానీ, మీకు హ్మ్. ఇంకా సజెషన్ ఇవ్వడం, మీకు డెవలప్ చేయడం ఇలా ఇలా ఎలా చేశారు ఆయన? అతను మంచి మెంటర్ ఆ! అనొచ్చా? కరెక్ట్. మంచి మెంటర్ అండి. లైక్ హ్మ్. ఏంటంటే సాఫ్ట్‌వేర్‌లో నాకు బేసిక్ అనేది తెలీదు అన్నప్పుడు, ఆయన క్లయింట్ మీటింగ్స్‌లో డైరెక్ట్‌గా ఎంటర్ చేసినప్పుడు కూడా మా క్లయింట్స్‌తో ఎట్లా మాట్లాడాలి, ఏంటి అనేది హ్మ్. చెప్పున్నారు. ఆయన హ్మ్. హ్మ్. ఎందుకు ఆ సజెషన్ ఇచ్చారు అంటే, మా ప్రాజెక్ట్‌లో డెవాప్స్ స్కోప్ ఉంది. ఫస్ట్ ఓకే. పాయింట్. ఓకే. ఆ హ్మ్. హ్మ్. డెవాప్స్ కూడా నేర్చుకుంటే నీకు యూజ్ అవుతది అనే వేలో చెప్తున్నారు. ప్లస్ హ్మ్. యాస్ హ్మ్. ఎ పర్సన్ పరంగా కూడా చాలా మంచి పర్సన్ అతను. లైక్ హ్మ్. హ్మ్. అతనేంటంటే కెరియర్ బిల్డ్ చేసుకోండి. నాకు పిల్లల్లాగా ఉన్నారు. అట్లా చెప్పి హ్మ్. నాకు హ్మ్. నేనేంటంటే ఆయన ఏ టాస్క్ ఇచ్చినా కూడా టైంకి కంప్లీట్ చేసేయడం. హ్మ్. యాక్టివ్‌గా హ్మ్. ఉండడము.
ఉమ్, వాళ్ళకి ఉమ్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మేనేజర్ వైస్‌గానే ఆయన ఏం చెప్పినా గూడా రెస్పెక్ట్ చేసి అన్ని వర్క్ చేయడము. సో, నేను ఉమ్, ఇన్ ఉమ్, టైమ్‌లో అన్నీ చేసేసరికి ఆయనకి నా మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది ఫస్ట్ పాయింట్. ఉమ్, ఉమ్, టీమ్ ఉమ్, ఉమ్. అందరిలో కల్లా నాకు బాగా అంటే రెస్పెక్ట్ ఇస్తూ ప్లస్ ఈ టైమ్‌లో ఇది నేర్చుకో, ఈ టైమ్‌లో ఇది నేర్చుకో అని చెప్పి నాకు చెప్పి ఇట్లా గైడెన్స్ ఉమ్, ఇచ్చున్నారండి. అట్లా హెల్ప్ ఓకే. అయింది. సో, నేను ఆయనకి ఉమ్, వచ్చేటప్పుడు కూడా చెప్పే వచ్చాను. నేను ఇట్లా ఉమ్, బయటికెళ్తున్నానంటే, వెళ్ళను కూడా నీకు మంచి ప్యాకేజ్ వచ్చుంటే ఎళ్ళిపో నో ప్రాబ్లమ్. బట్ ఉమ్, ఉమ్, జాగ్రత్తగా చేస్తా అని చెప్పి క్లియర్‌గా చెప్పేసాను. ఓకే. నైస్. డిపెండ్ అపాన్ మై పెర్ఫార్మన్స్ ఓన్లీ. లైక్ మన మంచితనం. సూపర్. మీకు అది కొంచెం లక్ అనే చెప్పాలి. యాహ్! మంచి యాహ్! మెంటర్ నిజం. దొరకడం. అండ్ యాహ్! క్లయింట్స్ తో డైరెక్ట్ గా వర్క్ చేశారు కదా, అది ఎప్పుడైనా హ్మ్. మీకు టఫ్ గా అనిపించడం కానీ, ఎస్కలేషన్స్ కానీ, క్లయింట్స్ యాహ్! మీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, మిమ్మల్ని కమాండ్ చేసేవాళ్ళ, లేకపోతే మీకు హెల్ప్ఫుల్ గా ఉండేవాళ్ళ, అది ఎలా ఉండేది లైక్ క్లయింట్స్ తో? ఫస్ట్ ప్రాజెక్ట్‌లో అయితే కొంచెం టెన్షన్‌గా ఉండేది శివ ఫస్ట్ థింగ్. అంటే లైక్ ఉమ్, స్టార్టింగ్ స్టేజ్‌లో. తర్వాత ఉమ్, ఏంటంటే నేను వర్క్ చేసిన క్లయింట్స్ అందరూ యూఎస్ క్లయింట్సే. ఉమ్, అసలు ఉమ్, మనకంటే వాళ్ళు చాలా మంచిగుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్ టైమ్ అనుకోండి. మనం ఉమ్, 9కి ఉమ్, లాగౌట్ అవ్వాలండి. 9:30 దాకా ఉన్నా గూడా, ఎందుకు 9:30 ఉమ్, దాకా ఉన్నావు? రేపు చేసుకోవచ్చు. నువ్వు గో ఉమ్, అండ్ ఉమ్, లాగౌట్ అని చెప్పి అంత మంచితనంగా ఉండేవాళ్ళు. నాకెప్పుడు ఉమ్, క్లయింట్ దగ్గర నుంచి ఎప్పుడు ఆ ఫీడ్‌బ్యాక్ రాలేదు. లైక్ ఓకే. ఏంటంటే యూఎస్ క్లయింట్స్ ఏంటంటే చాలా ఫెమిలియర్ లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళ వే ఆఫ్ ఉమ్, టాకింగ్ గాని మనకన్నీ నచ్చుతాయి. మనం వాళ్ళకి ఇన్ టైమ్‌లో ఉమ్, వర్క్ ఇస్తే వాళ్ళు ఏదైనా ఓకే అంటారు. అట్లా ఉమ్, ఉమ్. ఫస్ట్ యాక్సెంట్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఫస్ట్‌లో ఉండేది శివ. యాహ్! ఇప్పుడు యుఎస్ ఎందుకంటే యాక్సెంట్ మీకు బాగా వచ్చేసిందా? ఇప్పుడొచ్చేసింది. ఇప్పుడు లైక్ ఉమ్, వాళ్ళతో వర్క్ చేయడం వల్ల నా ఉమ్, కమ్యూనికేషన్ కూడా బాగా డెవలప్ అయింది. ఇంక మొత్తం ఉమ్, ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లీడ్ ఉన్నారనుకోండి. మనం ఉమ్, ఉమ్, ఏమనుకుంటాం ఆయన ఉన్నాడుగా ఆయన చెప్తారు. ఆ టాస్క్‌ని బట్టి మనం చేసుకుంటాం అనే ఒక డిపెండెన్సీ ఉండేది. ఇప్పుడు ఉమ్, నాకు ఉమ్, ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళు క్వెషన్ చెప్పారంటే నేను ఆన్సర్ రేపు డెలివరీ చేయాలి. సో, అదంతా ఉమ్, ఉమ్, డిపెండెన్స్ నా మీదే ఉంటది. సో, ఉమ్, దానివల్ల ఉమ్, చాలా జాగ్రత్తగా ఇనాలి. వాట్ హి ఉమ్, సేయింగ్, వాట్ రిక్వైర్మెంట్ ఉమ్, హి గేవ్ టు మీ. నేనేం ఉమ్, ఇంప్లిమెంట్ చేయాలి? ఏమైనా క్వెషన్ ఉంటే ఉమ్, ఎట్లా అడగాలి? సో, అట్లా చేయడం ఉమ్, వల్ల ఇంగ్లీష్ గూడా అసైన్ బాగా వచ్చేసింది నాకు గూడా. లైక్ ఇప్పుడు ఉమ్, నేను ఉమ్, ప్రెజెంట్ అంతా డైరెక్ట్ క్లయింట్స్‌తోనే వర్క్ చేస్తుంటాను నేను. నా నైస్. లక్కు అది హ్యాపీ. అది మా మేనేజర్స్ గూడా అసలెప్పుడు ఫీడ్‌బ్యాక్ ఎళ్ళదు. వాళ్ళకేంటంటే అప్రైజల్ టైమ్‌లో ఒక ఫీడ్‌బ్యాక్ ఎళ్తది. ఒక మెయిల్ అంతే. ఇక మిగతా టైమ్‌లో ఎప్పుడైనా సరే మొత్తం నేనే హ్యాండిల్ చేసేవాడిని. అట్లా ఉండేది. ఓకే. సో ఎప్పుడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయా క్లయింట్స్ తో? వచ్చుంటాయి. లైక్ ఏంటంటే కొన్ని కొంచెం ఎస్కలేషన్ అయ్యున్నా గూడా అయన్నీ నేను హ్యాండిల్ చేసేవాడిని. బట్ ఉండేవి ఉమ్, శివ. ఎందుకంటే ఉమ్, స్టార్టింగ్ టైమ్‌లో నాకసలు వాళ్ళ కమ్యూనికేషన్ అర్థమయ్యేది కాదు. ఫస్ట్ వాళ్ళు ఉమ్, మెయిల్స్ పెట్టాలని చెప్పి లైక్ ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ అనేది వాళ్ళు మెయిల్ పెడితే దాని టాప్ ఆఫ్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఉమ్, ఇట్. జస్ట్ యూ హావ్ టు రెస్పాండ్ సంథింగ్. అట్లా ఉమ్, చేసి ఉమ్, ఉండాలి. మనం ఇప్పుడు ఫస్ట్‌లో మనకేం తెలియక చేస్తేనే వర్క్ చేస్తేనే అప్డేట్ చేయాలని అట్లా ఉండేది. లేదు నేను ఉమ్, ఇట్లా వర్క్ ఉమ్, చేస్తున్నాను. ఇట్లా అప్డేట్ చేయండి అని చెప్పి మా ఉమ్. మేనేజర్ నాకు పుష్ చేసేవాళ్ళు. సో ఏమన్నా అక్నాలెడ్జ్ చేయలేదు మీరు స్టార్టింగ్ లో? స్టార్టింగ్‌లో కొంచెం ట్రబుల్ ఇబ్బంది ఉమ్, పడేవాడిని. తర్వాత ఉమ్, తర్వాత ఉమ్, నాకు వీఎంవేర్‌లో వచ్చిన తర్వాత నాకు మా మేనేజర్ మంచి మెంటర్‌గా లైక్ అన్నీ చెప్పేవాళ్ళు. ఇట్లా, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి. స్టెప్ బై స్టెప్ ఉమ్, ఉమ్, అనాలిసిస్ ఇట్లా చేయాలి అని చెప్పి ఉమ్, చెప్తుండే. అప్పుడు ఆయన దగ్గర నుంచి ఆయన ఎక్స్‌పీరియన్స్‌ని చూసి నేను ఒక నేర్చుకొని అప్పుడు ఓకే. ఇట్లా ఉంటది. ఉమ్, ఇట్లా ఫాలో అవుతే ఉమ్, మనకేం ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ టైమ్‌లో వర్క్ చేస్తే ప్రాబ్లమ్ ఉండదు అన్నట్టు నేను అట్లా వర్క్ చేశాను శివ. యాహ్! ఓకే. మరి యూఎస్ మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదా? L1 వీసా కానీ హ్మ్. అట్లా యాహ్! H1B యాహ్! గానీ? నాకిప్పుడు కాదు. నాకు 2019లోనే నాకు యూఎస్ ఆఫరొచ్చింది. ఉమ్, 2019 కరోనా టైమ్ కరెక్ట్ కరోనా టైమ్‌లే. ఉమ్, నాకు ఉమ్, ఫిబ్రవరిలో ఇక్కడున్నాను. నాకు ఆఫర్ ఉమ్, వచ్చింది గూడా. యూఎస్ ఉమ్, హెచ్-1బీ ఏసారు అంతా అయిపోయింది. ఇంకా ఉమ్, కరోనా టైమ్‌లో నాకేంటంటే మ్యారేజ్ టైమ్‌లో మ్యారేజ్ చూస్తున్నారు. ఇక్కడేంటంటే నా ఉమ్, టైమ్‌లో ఇప్పుడు ఇక్కడ ఉంటేనే ఎవరు ఇవ్వట్లేదు. ఇంక యూఎస్ ఎళ్తే ఏమిస్తారన్నట్టు ఉమ్. కొంచెం బ్యాడ్‌గా చెప్పి సో, అది ఆ, నా బ్యాక్ స్టెప్ చేశారు. అదొక్కటే నేను నా లైఫ్‌లో గిల్టీ‌గా ఫీల్ అయ్యేది. అది గాని ఫిక్స్ అవునా? అయిపోతే ఈ పాటికి మంచి పొజిషన్‌లో ఉండేవాడిని శివ. జనరల్ గా యుఎస్ కే వెళ్తేనే కదా ఇంకా ఎక్కువ సంబంధాలు వస్తాయంటారు. కరెక్ట్. ఇంకా ఇప్పుడు ట్రెండ్ మాదేంటంటే ఏంటంటే కొంతమంది లేడీస్ యుఎస్ కి వెళ్ళాలి, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవాలి. అని నేను కరెక్ట్. చాలా విన్నాను, యుఎస్ వీసా ఉంటే సంబంధాలు ఫాస్ట్ గా ఫిక్స్ అయిపోతాయని. ఫాస్ట్‌గా. అంటే మా క్యాస్ట్‌లో కొంచెం ఇట్లా ఉండేసరికి మేము ఆలోచించే విధానం మాకు ఇక్కడే ఏం ఉండట్లేదు. అప్పుడు అనుకున్నాను కరోనా టైమ్ కదా! ఆ, నాకు అవునవును, అది మ్యారేజ్ కూడా కొంచెం. 2023 కరోనా టైమ్‌లోనే అయింది మ్యారేజ్. ఓకే, సెకండ్ ఓకే, వేవ్ అయిన ఓకే. తర్వాత. ఆ, ఆ, యాహ్! సో, ఇంకా ఆ టైమ్‌లో నాకు మేనేజర్ గూడా నాకు మంచి ఆఫర్ ఇచ్చారు గూడా అక్కడ. మంచి ఉమ్, ప్యాకేజీ ఉమ్, మొత్తం. ఉమ్, వాళ్ళేమన్నారని నేను చెప్పున్నాను. ఇట్లా మ్యారేజ్ అవుతుంది. మా మిసెస్‌ని కూడా ఉమ్, తీసుకొస్తున్నాను. డిపెండెన్సీ‌గా నువ్వొక్కడే రావాలని చెప్పి అప్పుడు ఒక డ్రాబ్యాక్ పెట్టున్నారు. అక్కడ నేను మిస్ చేసుకున్నాను. ఆ మిస్ అవ్వడం ఉమ్, ఇప్పటికి నేను ఉమ్. ట్రై చేస్తాను యూఎస్ ఎళ్ళడానికి. యాస్ ఎ 2 ప్రాజెక్ట్ ద్వారా గాని అట్లా అయినా చూద్దాం అని చెప్పి చూస్తున్నాను. నెక్స్ట్ సరే ఎయిమ్ అయితే యూఎస్ ఎళ్ళాలి శివ. అదే ఈ ప్రాజెక్ట్ యుఎస్ కి వెళ్ళాలని ఉందా మీకు? యాహ్! యాహ్! నాకుంది. యా, మరి నెక్స్ట్ ఏంటి వీసా ఇప్పుడు ఎలా? ఇప్పుడు H1B ఉందా?
హెచ్-1బీ అయితే లేదు. ప్రెజెంట్ వీళ్ళేమన్నారంటే, బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రాజెక్ట్‌లో గూడా వర్క్ చేస్తున్నావు. నాకు మంచి హ్మ్. ఫీడ్‌బ్యాక్ వచ్చింది. లైక్ కస్టమర్ హ్మ్. నుంచి గూడా. హ్మ్. 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 వాళ్ళేమన్నారంటే, ఉంటది ఆప్షను. బట్ కొంచెం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకు. ఉంటే హ్మ్. పంపిస్తామన్నట్టు చెప్పారు. సో, ఓకే. చూస్తున్నాను. నేను ట్రై జేస్తున్నాను. హ్మ్. పాజిబిలిటీ ఉంటే హ్మ్. మాక్సిమం ఇదే ప్రాజెక్ట్ మీద ఉండొచ్చు అని అన్నారు మా మేనేజర్. సో, ఓకే. వెయిటింగ్ ఫర్ థట్. హ్మ్. సో నాకు కూడా యుఎస్ అంటే చాలా ఇష్టం. సో యుఎస్ హ్మ్. లో ఉండే నెగటివ్ థింగ్స్ పక్కన పెడితే హ్మ్. అక్కడ వర్క్ చేయడం గానీ మన ఇష్టం. మనం ఎంత వర్క్ చేస్తే అంత కెరియర్ ఉంటుంది అక్కడ. ఇన్నోవేషన్ అనేది చాలా హైగా బావుంది. ఉంటుంది కాబట్టి యుఎస్ అనేది నాకు కూడా పర్సనల్ గా చాలా ఇష్టం. అన్ఫార్చునేట్లీ హెచ్-1బి ఉన్నా కూడా నేను వెళ్ళలేకపోయా. ఫ్యామిలీ ప్రిఫరెన్సెస్ ప్రియారిటీస్ వల్ల. ఓకే. ఇట్స్ ఓకే, చూద్దాం. మ్మ్. యాహ్! సో హోప్ ఫర్ ద డెవాప్స్ బెస్ట్. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు విన్నారు డెవాప్స్? డెవాప్స్ ఎప్పుడంటే లైక్ నేను ఈ ప్రాజెక్ట్‌లో మైగ్రేషన్, అప్‌గ్రేడేషన్ యాక్టివిటీస్‌లో ఉన్నాను. లైక్ హ్మ్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో నేను మీది సైట్స్ లైక్ ఫేస్‌బుక్‌లో, లింక్డ్ఇన్‌లో చూస్తున్నాను. నాకు హ్మ్. ఫేస్‌బుక్‌లో హ్మ్. యాడ్స్ వస్తున్నాయి. ప్లస్ జాయిన్ డెవాప్స్ అని యూట్యూబ్‌లో చూస్తుంటే బ్రౌజ్ చేస్తున్నాను మామూలుగా. హ్మ్. హ్మ్. నేను హ్మ్. మీకంటే ముందు 4, 3 ఇన్‌స్టిట్యూట్‌లు నేను చూసాను. లైక్ అన్నీ హ్మ్. ఆ హ్మ్. టైంలో ఏంటంటే అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేసరికి అన్నీ వెబ్ ఆప్షన్స్ లైక్ ఇట్లా ఉండేయి. సో, హ్మ్. ఏంటంటే ఒక 3 క్లాసెస్ ఇస్తున్నారుగా ముందు ఇందాం. వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తది గదా! అని చెప్పి నేనన్నాను. నేను హ్మ్. కొన్ని హ్మ్. ఇన్‌స్టిట్యూట్ ఇంటే 3 రోజుల్లో వాళ్ళేం చెప్తున్నారంటే హెడ్డింగే. హ్మ్. లైక్ హ్మ్. లైనక్స్ ఇది, ఇది హ్మ్. అంతే హ్మ్. తప్పితే దాంట్లో ఎందుకంటే నాకు సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ కొంచెం ఉంది. హ్మ్. నేను హెచ్‌సీఎల్‌లో కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటాను. హ్మ్. నాకెట్లా హ్మ్. చెప్పాలి? వాళ్ళని ఎట్లా కౌన్సిల్ అంటే లైక్ ఒక రెజ్యూమ్ చూస్తే వాళ్ళ మైండ్‌సెట్ నాకర్థమవుతది. ఈ ప్రొఫైల్ హ్మ్. హ్మ్. జెన్యూనా? ఫేకా? వాళ్ళు మాట్లాడే హ్మ్. హ్మ్. విధానం బట్టి ఈడు మనకు సెట్ అవుతదా? మన రిక్వైర్మెంట్‌కి యూజ్ హ్మ్. అవుతారా? అట్లా చేసి నాకు మైండ్ హ్మ్. అట్లా ఇంటర్వ్యూ స్టేజ్ దాకా వచ్చాను అంటే లైక్ నాకు వాట్ ఈస్ వాట్ హ్మ్. అని అర్థమవుతుంది. సో, హ్మ్. హ్మ్. ఎప్పుడైతే ఈ డెవాప్స్ అనేది మీది ఫేస్‌బుక్‌లో చూసానో మీ క్లాసెస్ ఇన్నా. అందరూ 3 హ్మ్. క్లాసెస్ చెప్తున్నారు. మీరు 10 సెషన్స్ ఇచ్చున్నారు. 10 హ్మ్. హ్మ్. సెషన్స్‌లో మనకి వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది. మాక్సిమం ఒక సెషన్ అన్నా అవుతది కదా! హ్మ్. హ్మ్. అని హ్మ్. నేనట్లా చూసాను. ఇంకొకటి హ్మ్. మీ కోర్స్‌కి రాకముందు నేను ఉడిమి క్లాసెస్ మా మేనేజర్ ద్వారా మాకొచ్చున్నాయి. హ్మ్. దాంట్లో హ్మ్. ఉడిమిలోకి ఎళ్తుంటే వాట్ ఈస్ వాట్ హ్మ్. అనేది అర్థం కావట్లేదు శివ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చేస్తున్నామంటే వీడియోస్ చూస్తున్నాం, వీడియోస్ చేస్తున్నాము. ఒక 10 వీడియోస్, 20 వీడియోస్ కంప్లీట్ చేశానంతే. హ్మ్. నాకు హ్మ్. నాకు బ్రెయిన్‌లోకి ఏమి ఎక్కింది గాదు. ఎప్పుడైనా మన హ్మ్. మైండ్‌కి ఎక్కితేనే మనం చేసే దాన్ని బట్టి మన ఇన్‌పుట్స్ పెట్టి దాన్ని అవుట్‌పుట్ హ్మ్. చూసుకొస్తాం. నాకు ఇదేం హ్మ్. హ్మ్. ఎక్కట్లేదు. వాడు హ్మ్. హ్మ్. ఉడిమిలో ఏం చేశారంటే లైక్ ఫస్ట్ లైనక్స్ లేదు ఏం లేదు. లైక్ డైరెక్ట్ జెన్కిన్సే. హ్మ్. సీఐసీడీ హ్మ్. పైప్‌లైన్సే. హ్మ్. మనకి ఈ హ్మ్. బేసిక్స్ అనేది ఏం తెలీదు. టెర్రాఫార్మ్ అంటే ఏంటో తెలీదు. యాన్సిబుల్ అంటే తెలీదు. డాకర్ అంటే ఏంటో తెలీదు. ఏం లేదు. ఆ హ్మ్. జెన్కిన్స్‌లో హ్మ్. సీఐసీడీలో వీళ్ళు డాకర్‌ని ఇన్‌బుల్డ్ చేసి దాని ప్రాజెక్ట్ దాన్ని రిలే చేశారు. హ్మ్. నాకసలేం హ్మ్. అర్థం కావట్లేదు. వాట్ ఈస్ వాట్ అని హ్మ్. అర్థం సో, మీ క్లాస్‌కొచ్చాను. మీ హ్మ్. హ్మ్. క్లాస్‌కొచ్చిన తర్వాత మీకు టెంప్లేట్ చూపిచ్చాను. లైక్ మీరేంటంటే హ్మ్. హ్మ్. స్టార్టింగ్‌లో నా క్లాసెస్ ఇది. ఇది చెప్తా అనన్నారు. నేను హ్మ్. హ్మ్. ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ లైనక్స్ అన్నారు. నాకు హ్మ్. లైనక్స్ మీద మంచి గ్రిప్ ఉంది శివ. లైక్ నేను హ్మ్. ఎందుకంటే డేటా సెంటర్ చేస్తాను. బ్యాక్ ఎండే కాబట్టి అవును. నాకు వాట్ ఈస్ వాట్ అసలు మీరు చెప్పే కమాండ్స్ ఎక్కడ యూజ్ అవుతాయి నాకు అన్నీ అర్థమవుతున్నాయి. సో, నాకు హ్మ్. హ్మ్. మంచిగా బాగా అర్థమైంది క్లాసు. హ్మ్. ఇంకొకటి హ్మ్. మీరేమి లేదు ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అట్లా చెప్పట్లేదు. హ్మ్. మనకి హ్మ్. మన ప్రాక్టికల్‌గా ఏదైతే యూజ్ చేస్తామో అదే కమాండ్ హ్మ్. యూజ్ చేస్తారు. లైక్ విమ్ హ్మ్. ఎడిటర్ ఎట్లా హ్మ్. యూజ్ చేస్తాం. హ్మ్. నేను హ్మ్. ఇన్ని హ్మ్. మల్టిపుల్ టైమ్స్ విమ్ ఎడిటర్ యూజ్ చేశాను. మీరు చెప్పిన హ్మ్. కాన్సెప్ట్ అరే! దీంట్లోకెళ్ళి ఇట్లా చేస్తున్నామా? ఇదా ప్రాసెస్ అని చెప్పి నాకప్పుడు రియలైజ్ అయ్యాను. మళ్ళీ హ్మ్. నేను హ్మ్. లీడ్‌ని నేను అంతమందికి ట్రైనింగ్ అయ్యో! ఇచ్చున్నాను. నాకే ప్రాసెస్ అంత క్లారిటీ లేదు. సో, హ్మ్. మీ హ్మ్. కమాండ్ చేసిన తర్వాత నేను గూగుల్ చేసుకొని ఓహ్! ఓకే. దీని హ్మ్. ప్రాసెస్ ఇది. కట్ కమాండ్ ఏంటి? సీఎండీ ఏంటి? లైక్ హ్మ్. టచ్ హ్మ్. అంటే ఏంటి? ఫోల్డర్ అట్లా హ్మ్. ఇంకా హ్మ్. నాకేంటంటే అప్పటి నుంచి మీ క్లాస్ ఇన్న తర్వాత ఏదో హ్మ్. చేస్తూ హ్మ్. ఎళ్ళాను అన్నట్టుంది. మీ క్లాస్ హ్మ్. చేసిన తర్వాత నాకేంటంటే ఓకే. అసలు ప్రాసెస్ అంటే ఏంటి? రిక్వైర్మెంట్ ఎట్లా చేసుకోవాలి? మనం ఎట్లా అనలైజ్ హ్మ్. చేసుకోవాలి? మనం ప్లానింగ్ హ్మ్. ఎట్లా చేయాలి? దాని హ్మ్. డెవలప్‌మెంట్ ఎట్లా చేయాలి? స్టెప్ బై స్టెప్ ఒక్కోటి తీసుకుంటున్నా. సో, హ్మ్. మీ హ్మ్. క్లాసెస్ నేను ఏప్రిల్‌లో ఇన్నగాడి నుంచి నాకేంటంటే నా మెమరీ గూడా కొంచెం డెవలప్ అయింది. అసలు హ్మ్. టెన్షన్ హ్మ్. పడొద్దు ఫస్ట్ పాయింట్. ఏంటి హ్మ్. అనలైజ్ చేసుకోవాలి. మన బ్రెయిన్‌లోకి అనుకోవాలి. ఓకే. ఇది అన్నారు. హ్మ్. ఈ రిక్వైర్మెంట్‌కి మనం ఏం చేస్తే సెట్ అవుతది. లైక్ హ్మ్. ఎందుకంటే శివ మాకు హెచ్‌సిఎల్‌లో లైక్ డేటా సెంటర్ మీద వర్క్ చేసినప్పుడు మాకు 5 నోడ్స్ ఉండేయి. ఏ టైమ్‌లో హ్మ్. ఏ హ్మ్. నోడ్ ఎట్లా ఉంటదో మాకు తెలిసేది కాదు. ఎప్పుడు డౌన్ అవుతూ ఉండేయి. హ్మ్. సో, హ్మ్. దానికి హ్మ్. అనాలిసిస్ ఏంటంటే కస్టమర్ దగ్గర నుంచి ఒక ప్రాసెస్ చేయాలి. ఈ టైమ్‌లో డౌన్ అయింది. మీరేం చేశారు? రూట్ హ్మ్. కాజ్ ఏంటి? ఇట్లా హ్మ్. అన్నీ ఒక అనాలిసిస్ చేసి ఒక కాన్ఫరెన్స్ పేజ్‌లో వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలి క్లయింట్‌కి. అవును. సో, హ్మ్. ఇది చేసేటప్పుడు అట్లాసిన్ వెండర్‌తో వర్క్ చేయాలి. వాళ్ళు హ్మ్. లాగ్స్ అడుగుతారు, సపోర్ట్ చెప్పంటారు, ఏయేయో అడుగుతారు.
సో, హ్మ్. అసలు మన హ్మ్. సైడ్ నుంచి మనం చేయొచ్చు గదా! లైక్ హ్మ్. స్ప్లంక్ నుంచి, డైనట్రిస్ నుంచి ఈ టైం నుంచి ఈ హ్మ్. టైంకి పెట్టేసి, ఈ హ్మ్. లాగ్స్‌లో హ్మ్. నాకిక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో, హ్మ్. మేబీ డ్యూ టు దిస్ జావా ఓఓఎం ఎర్రర్. హ్మ్. జావా హ్మ్. చాట్‌జీపీటీలో వచ్చినియి. ఇక్కడ చాలా ఉన్నాయి మనకు రిసోర్సెస్. హ్మ్. హ్మ్. ఒక్కోటొక్కటి సెర్చ్ చేస్తుంటే బైబిల్ట్ ఇంటర్ కంటే ముందు నేను అనాలిసిస్ చేసి, నేను అప్డేట్ చేసి క్లయింట్‌కి ఇచ్చేవాడిని ఫీడ్‌బ్యాక్. సో, హ్మ్. వాళ్ళు హ్మ్. దానికి చాలా ఫిదా అయిపోయి హ్యాపీ ఇట్లా చేయాలి అని చెప్పి నాకట్లా ఇచ్చున్నారు. హ్మ్. అట్లా ఇట్లా ఇది చేసేసరికి నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఒక ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో డెవాప్స్ చేయాలి. లైక్ హ్మ్. నాకు యాన్సిబుల్ స్క్రిప్ట్స్ రాయాలి. లైక్ ఇయన్నీ షెల్ స్క్రిప్టింగ్ వచ్చా ఇయన్నీ అడిగి చెప్పారు. నాకు 3 మంత్స్ హ్మ్. టైమ్ హ్మ్. ఇచ్చి డెవాప్స్ నేర్చుకో అని చెప్పారు శివ. సో, హ్మ్. నేను హ్మ్. ఇట్లా హ్మ్. డెవాప్స్ మీదకి నేను ఇట్లా వచ్చాను. ఆ హ్మ్. 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 టైంలోనే మీకు ఫేస్‌బుక్‌లో చూసి నేను మీకు మీ క్లాసెస్ ఇని ఓకే. హ్మ్. ఐయామ్ హ్మ్. ఫిట్ హ్మ్. ఫర్ దిస్ అంటే మీరు చెప్పిన విధానానికి నాకు నచ్చింది. నేను మళ్ళీ డెవాప్స్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. ఓకే. సో, జాయిన్ డెవాప్స్ కంటే ముందు మీకు అసలు డెవాప్స్‌తో ఎప్పుడు ఇంట్రడక్షన్ అయింది? ఐ మీన్ ఏ ఇయర్‌లో మీరు డెవాప్స్ గురించి విన్నారు అని? లేదు. ఓన్లీ 6 మంత్స్ బిఫోర్ అంతే. మీ కోర్స్ ఏప్రిల్‌లో అవునా? జాయిన్ అయ్యాను. దానికి ముందు ఓకే. 6 మంత్స్ ముందు నేను రీసెర్చ్ చేసుకుంటున్నా. లైక్ హ్మ్. హ్మ్. ఏంటంటే అందరూ స్కిల్ అప్‌గ్రేడ్ అవ్వండి అని చెప్పి మాకు చెప్తున్నారు. హ్మ్. ఏదవ్వాలి? హ్మ్. ఏంటవ్వాలో నాకు అర్థం కాల. ఫస్ట్ నా దగ్గర 2 ఓకే. ఆప్షన్స్ ఉన్నాయి. సర్వీస్ నౌ ఒకటి. హ్మ్. ఇంకోటి హ్మ్. పైథాన్ హ్మ్. ఒకటి. హ్మ్. హ్మ్. ఏంటంటే నాకు నేనెట్లా ఎళ్ళాను అంటే కోడింగ్ సైడ్ హ్మ్. ఎళ్తే మనకి అంత ఎక్కదు ఈ టైంలో. హ్మ్. అంటే నేను హ్మ్. అంత హ్మ్. నాలెడ్జ్ కోడింగ్ చేయగలుగుతా గానీ మరీ అంత పర్ఫెక్ట్ కాదు శివ. లైక్ హ్మ్. 20 టు హ్మ్. 40% 50% అంతే తప్ప అంత బియాండ్ ఉండదు. ఈ హ్మ్. ఏంటంటే హ్మ్. అడ్మిన్ టాస్క్‌లు మనం గూగుల్ చేసి అయినా చేయొచ్చు. ఏదైనా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఈ డెవాప్స్ అనేది నేను చాలా మంది ఫస్ట్ క్వెషన్ కూడా మీకు ట్రైనింగ్‌లో అందరూ సెషన్స్ అడిగేటప్పుడు కూడా కోడింగ్ ఉంటదా? కోడింగ్ ఉంటదా? మీకు 10 సార్లు చెప్తుంటే మీరు ఒకటే చెప్పేవాళ్ళు. కోడింగ్ హ్మ్. ఉండదు. ఉన్నా దానికి తగ్గట్టు ఉంటది. హ్మ్. అంత టెన్షన్ పడాల్సింది లేదని చెప్పి మీరు హ్మ్. క్లియర్‌గా చెప్పున్నారు. సో, అక్కడికొచ్చిన తర్వాత నాకొక క్లారిటీ హ్మ్. వచ్చింది. ఈ సెషన్స్‌లోకొచ్చిన తర్వాత. హ్మ్. మీ హ్మ్. జాయిన్ హ్మ్. డెవలప్‌మెంట్ హ్మ్. కంటే ముందు 6 మంత్స్ ముందు నేను వర్కౌట్ చేస్తున్నాను ఇయన్నీ అంతే. ఓహ్! నైస్. సో, మీరొక టైమ్‌లో చెప్పారు మీ మీ వైఫ్ రిఫర్ చేశారు జాయిన్ డెవాప్స్ అని ఏదో సంథింగ్. యాహ్! అదేమైందంటే శివ లైక్ ఇది హెచ్‌సిఎల్ లైక్ మా ప్రాజెక్ట్‌లో ఉంటున్నాను. వర్క్ చేస్తున్నాను. అంటే హ్మ్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మీటింగ్స్ ఇట్లా మాట్లాడుకుంటున్నాం. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ వింటూ ఉంటాం గదా! అప్పుడు మా హ్మ్. మేనేజర్ చెప్పున్నారు. లైక్ ఏంటి అంటే హ్మ్. డెవాప్స్ మీద అప్‌గ్రేడ్ అవ్వాలి. డెవాప్స్ మీద అప్‌గ్రేడ్ అవ్వాలి అని. మా ఆ! వైఫ్ ఆ! ఏంటంటే చూసాను. చూసి ఆ! ఇట్లా జాయిన్ డెవాప్స్ ఇది బాగుందనుకుంటా. నేను చాలా సార్లు చూస్తున్నాను. ఫీడ్‌బ్యాక్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఒకసారి హ్మ్. జాయిన్ అవ్వు హ్మ్. ఏమవుతుందని చెప్పి మా మిసెస్ ఫోర్స్ వల్ల నేను జాయిన్ డెవాప్స్ జాయిన్ అయ్యాను. అవునా? తను కూడా ఒక యాహ్! అది చూసిన ఓకే. తర్వాత తను మీ క్లాసెస్ నేనేంటంటే రోజు ఫోను మార్నింగ్ చూస్తూ ఉంటా కదా! ఫోన్ పెట్టుకొని హ్మ్. ఉంటాను. తను హ్మ్. కూడా నా హ్మ్. పక్కనే ఉంటది కదా! మీ క్లాస్ సగం కూడా తను కూడా వింటూ ఉంటారు. ఓహ్! మేబీ షీ నైస్. కూడా షీ ఈస్ ఆల్సో వర్కింగ్ అండ్ షీ ఈస్ ఇంటూ ఫార్మా రిలేటెడ్. ఓకే. ఓకే. యాహ్! నైస్. తను కన్వే మై రిఫర్ థాంక్స్ టు యువర్ వైఫ్. షూర్. యాహ్! చాలా మీరు ఒకటే చెప్పారు. నేను చాలా హ్మ్. మంది ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ చూసాను. ఎన్ని చేశాను. మీరు క్లాస్ 3 అవర్స్ ఉన్నా 3 అవర్స్ హ్మ్. సబ్జెక్టే. హ్మ్. హ్మ్. ఈవెన్ సింగిల్ మినిట్ గూడా లైక్ పర్సనల్ గాని, లైక్ ఎనీ అదర్ అవాయిడ్ గాని ఏమి చెప్పరు. వెరీ నైస్ హ్మ్. చాలా బాగా చెప్తున్నారు అని చెప్పారు. హ్మ్. 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 థాంక్ యూ. థాంక్ యూ. వెరీ సో, నైస్ శివ. ఈ లెర్నింగ్ జర్నీ ఎలా ఉన్నింది? మరి మీరు PHP నుంచి జీరాకొచ్చారు. జీరా నుంచి డెవాప్స్‌కొచ్చారు. ఒక సైడ్ లీడ్‌గా చేస్తున్నారు. టీమ్ మెంబర్ అయితే పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. మనం పని మనం చేసామా, లాగౌట్ అయిపోయామా. లీడ్ హ్మ్. అంటే ఎనీ టైమ్ కాల్స్ ఉండొచ్చు. కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో, జ జీరా అడ్మినిస్ట్రేషన్ లీడ్‌గా పనిచేస్తూ మరి డెవాప్స్ లెర్నింగ్‌ని ఎలా హ్యాండిల్ చేశారు? లైక్ నేను ఈ కోర్స్ జాయిన్ అయింది ఏప్రిల్ శివ. ఏప్రిల్ 10థ్ లైక్ దట్. నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. ఏప్రిల్ టైము. సో, కరెక్ట్‌గా అదే హ్మ్. టైంలో నేను హ్మ్. హ్మ్. అప్‌గ్రేడేషన్ మైగ్రేషన్స్‌లో ఉన్నాను. లైక్ మా క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం హ్మ్. ఈ హ్మ్. టైమ్ టు ఈ టైమ్‌గా అప్‌గ్రేడేషన్ చేయాలి. లైక్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాన్ని హ్మ్. మైగ్రేట్ చేయాలి. వన్ ఇన్‌స్టెన్స్‌కి. ఫ్రాంక్లీ చెప్తున్నాను శివ. హ్మ్. మీరు చెప్పే క్లాసెస్‌లో నేను టెరాఫార్మ్ దాకా నేను మార్నింగ్ ఏందంటే ఫోన్‌లో హ్మ్. పెట్టుకొని విన్నాను తప్పితే నాకంత మైండ్‌కి ఎక్కేది కాదు. హ్మ్. టెరాఫార్మ్‌కి అయితే ఎప్పుడైతే హ్మ్. చెప్పున్నారో హ్మ్. అక్కడి నుంచి నేను వినాలని అనుకున్నాను గానీ, అప్పటి నుంచి కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. సో, నా లక్ ఏంటంటే కరెక్ట్‌గా హ్మ్. హ్మ్. అప్‌గ్రేడేషన్ అనేది నేను 6 మంత్స్ నాకు ఆల్రెడీ 9 మంత్స్ అప్పుడు ప్రాసెస్‌లో ఉన్నాను. మాక్సిమం 80% వర్క్ కంప్లీట్ హ్మ్. హ్మ్. చేసేసాను నేను. లైక్ మా టీమ్ మెంబర్స్ ఉన్నారు. అందరూ ఉన్నారు. హ్మ్. నేనేంటంటే హ్మ్. ఇంకా ఈ ప్రాసెస్ హ్మ్. మా కిందోళ్ళు హ్మ్. ఉన్నారుగా హ్మ్. వాళ్ళకి కూడా నేర్పియమని చెప్పి మా మేనేజర్ చెప్పేసరికి నేను వాళ్ళకి హ్యాండిల్ చేసి ఎట్లా చేయాలేంటి అని చెప్తూ ఉంటూ నేను ఇది కవర్ చేస్తూ ఉండేవాడిని. సో, హ్మ్. హ్మ్. అదే టైంలో నాకు ప్రాజెక్ట్ అనేది అయిపోయింది. హెచ్‌సీఎల్ ప్రాజెక్ట్. కరెక్ట్‌గా నేను నేర్చుకునే టైంకి. అప్‌గ్రేడేషన్ అయిపోయింది గదా! క్లయింట్ ఏమన్నారంటే, హ్మ్. నా రిక్వైర్మెంట్ అయిపోయింది చాలు నాకింక వద్దు రిసోర్స్. నాకు ఈ ప్రాజెక్ట్ వైండ్ అప్ చేసేద్దాం అని చెప్పారు.
సో అదే టైంలో నేను బెంచ్ మీదకి వచ్చాను. కరెక్ట్‌గా మీ కోర్స్‌కి మే, ఓ. జూన్ టైంలో. యాహ్! 1 ½ మంత్ ప్రాజెక్ట్ చేసున్నాను. ఉమ్, 1 ఉమ్, ½ మంత్ సెకండ్ మంత్ నేను బెంచ్ ఉమ్, ఉమ్, మీదకొచ్చేసాను. సో, ఇంక బెంచ్ మీదకొచ్చిన కాడ నుంచి ఇంక నేను ఏ ఉమ్, ఉమ్, ప్రాజెక్ట్ ఉమ్. యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనకి హెచ్‌సీఎల్‌లో 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటది కదా! ఓకే. లైక్ 3 మంత్స్ బెంచ్ ఉంటది. అదొకటను నేను మా ఉమ్, మేనేజర్‌కి ఆల్రెడీ క్లియర్‌గా చెప్పున్నాను. ఉమ్, ఇట్లా ఉమ్. డెవాప్ నేర్చుకుంటున్నాను ఏంటి అంటే, "ఓకే. టేక్ కేర్. ఏమైనా అర్జెంట్ ఉంటే నాకు చెప్పు. నేను ఓకే. తీసేసుకుంటా" అని అట్లా చెప్పున్నాను. సో, ఎప్పుడైతే నాకు బెంచ్ ఉమ్, ఉమ్, మీదకొచ్చున్నానో, ఉమ్, ఆ టైం నుంచి స్టార్ట్ చేశాను ఉమ్, శివ ఈ క్లాసెస్. ఉమ్, 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 లైక్ ఎట్లా ఫస్ట్ ఏంటంటే నాకు లైనక్స్ మీద నేనేం చేయలేదు. లైక్ నా ఉమ్, మైండ్‌లో ఒకటే ఉంది. ఉమ్, ఏంటంటే ఈ అన్ని టూల్స్ చూసేసరికి నాకు ఫస్ట్ థింగ్ అసలు ఏంటి? ఏ టూల్? ఎక్కడ వాడాలి? ఏంటి? ఏం అర్థమయ్యేది కాదు. యాస్ ఏ ఎక్స్‌పీరియన్స్ ఉమ్, పర్సన్ ఇన్ ఐటీ కూడా ఉన్నా, నాకు అయన్నీ ఉమ్, చూసేది కాక కొంచెం హరీ బరీగా ఉండేది. నేను ఒకటే ఉమ్, మైండ్‌లో ఫిక్స్ అయ్యాను. బీటెక్‌లో ఉమ్, మనకి 8 చాప్టర్స్ ఉంటాయి. నేను అనుకున్నది ఉమ్, చెప్తున్నాను చూడు. మేబీ ఉమ్, అది ఉమ్, ఉమ్. పర్లేదు ఫ్యూచర్‌కి చెప్పు. స్టూడెంట్స్‌కి యూజ్ అవుతదని నేను అనుకుంటున్నాను. లైక్ ఫర్ ఉమ్, ఉమ్, ఎగ్జాంపుల్ నేను ఈసీఈ బ్యాక్‌గ్రౌండ్ బీటెక్ ఈసీఈ కాబట్టి ఉమ్, మాకు ఉమ్, ఎట్లా ఉమ్, ప్రిపేర్ అయ్యేవాడినంటే మాకు 8 చాప్టర్స్ ఉంటాయి. 8 క్వెషన్స్ ఉంటాయి ఉమ్, ఒక ఉమ్, పేపర్‌లో. ఉమ్, ఉమ్, ఆ ఉమ్, 8లో ఉమ్, మనకి 5 క్వెషన్స్ కంపల్సరీగా నేర్చుకోవాలంటారు. ఆ ఉమ్, 5 అంటే 16/5 అంటే 80 మార్క్స్. 20 ప్రాక్టికల్. ఉమ్, సో ఉమ్, 8 అంటే 16 అంటే 5 క్వెషన్స్. ఈ 5 ఉమ్, క్వెషన్స్‌లో 3 కన్ఫర్మ్‌గా నేర్చుకోవాలి. ఉమ్, ఆ ఉమ్, 2 నేర్చుకో, పైపైన చేసుకో. 5 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలంటే 5 నేర్చుకో. 5 చాప్టర్స్. ఉమ్, 3 ఉమ్, మాత్రం కన్ఫర్మ్‌గా నేర్చుకో. ఆ 3లో గూడా చిన్న బేసిక్ లైక్ చిన్న చిన్న లెసన్స్, చిన్న చిన్న షార్ట్ చాప్టర్స్ ఉంటాయి. వాటి మీద ఉమ్, గ్రిప్ ఉమ్, పెట్టామంటే దాంట్లో ఓన్లీ 5 క్వెషన్స్, 6 క్వెషన్స్ ఉంటాయి. ఆ 6 ఉమ్, క్వెషన్ నేర్చుకుంటే నీకు ఏ క్వెషన్ వచ్చినా నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. లైక్ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. ఉమ్, సో, ఉమ్, అదే ఉమ్, థియరీ నేనిక్కడ అప్లై చేశాను. ఇన్ని ఉమ్, క్వెషన్స్, ఉమ్, ఇన్ని చాప్టర్స్, ఇన్ని లైక్ ఇన్ని టూల్స్ ఉన్నాయి. ఏ టూల్ ఏంటో ఉమ్, మనకు అర్థం కావట్ల. సో, ఉమ్, ఫస్ట్ ఏం చేయాలంటే ఒక 3 సెలెక్ట్ చేసుకుందాం. ఉమ్, లైక్ బీటెక్ ఫాల్స్‌కి నేనిక్కడ అప్లై చేశాను. వర్కౌట్ అవుతదా ఉమ్, అని చెప్పి. దాని ఉమ్, రిజల్ట్ కూడా మీకు చెప్తాను నేను. లైక్ ఉమ్, ఎట్లా ఉమ్, చేశాను ఉమ్. ఏంటో. యా. లైక్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే లైనక్స్ అన్నారు, షెల్ స్క్రిప్టింగ్ అన్నారు, యాన్సిబుల్ అన్నారు, ఉమ్, టెరాఫార్మ్ అన్నారు. వీరన్నిట్లో కల్లా ఉమ్, టెరాఫార్మ్ బాగా ఇంపార్టెంట్ అనేసరికి నేను ఫస్ట్ టెరాఫార్మ్ పట్టుకున్నాను. ఉమ్, ఉమ్, అసలు నాకేం తెలీదు. ఫస్ట్ నుంచి ఉమ్, టెరాఫార్మ్ మీ క్లాసెస్ రోజుకి ఒకటే ఇనేవాడిని నేను. ఎందుకు అంటే ఉమ్, మీ క్లాసెస్ ఒకటి, నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఒకటి, ఆ తర్వాత నేను ఉమ్, నోట్స్ నుంచి ఇంకో నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఒక 8 ఉమ్, చాప్టర్స్‌కి 8 పేజెస్ పెట్టుకున్నాను శివ. లైక్ యాన్సిబుల్ అంటే ఉమ్, యాన్సిబుల్ తీసిచ్చేసేయాలి మీకు. అట్లా 8 ఉమ్, చాప్టర్స్ ఉమ్, పెట్టుకున్నా. వాటన్నిటిని ఒక టూల్ ఈజ్ ఈక్వల్ టు 1 చాప్టర్ అని పెట్టుకున్నాను నేను. అట్లా ఉమ్, ఉమ్, నాకు టెరాఫార్మ్ అనేది బాగా అర్థమైంది నాకు. వాట్ ఈస్ వాట్ అనేది. ఉమ్, అసలు ఉమ్, ఆర్కిటెక్చర్ ఉమ్, అంటే ఏంటి? వాటన్నీ ఉమ్, చూసిన తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో, ఇలా కాదు. ఈడెటు ఉమ్, బెంచ్‌లోనే ఉన్నాం గదా! సో, నేనేం చేసేవాడినంటే మామూలుగా ఉమ్, ఆఫీస్‌కెళ్ళినా ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ లైనక్స్. మీకేంటంటే ఇండెక్స్ అనేది చెప్పుండేవారు మీకు ఉమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇది అవును, చెప్తున్నారు. అవును. ఇట్లా ఉండేవారు. నేను అదే పట్టుకునేవాడిని. ఉమ్, ఈ వీక్‌లో లైనక్స్. ఉమ్, నాకేంటంటే ఇన్ని క్లాసులు చేయాలి, ఇన్ని ఉమ్, కంప్లీట్ చేయాలి నాకది గాదు. కాన్సెప్ట్ కంప్లీట్ చేయాలి నాకంతే. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ ఉంది. ఉమ్, 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 లైనక్స్‌లో మీరు మొత్తం ఒక 4-5 ఉమ్, సెషన్స్ చెప్పున్నారు. ఫస్ట్ సెషన్ రాసుకున్నా. ఉమ్, ఫస్ట్ నేను అంటే ఫోన్‌లో చూసుకునేటప్పటికి నాకు 2 ½ అవర్స్ పట్టేది శివ మీరు చెప్పింది. దాన్ని ఫస్ట్ నోట్ ఉమ్, ఉమ్, చేసుకునేవాడిని. ఉమ్, ఉమ్, నోట్స్ రాసుకునేవాడిని. ఉమ్, ఈ నోట్స్ నుంచి నాకు ఒక లైనక్స్ కమాండ్ కాన్సెప్ట్ ఉమ్, వచ్చేసింది లైనక్స్ అనేది. సో, నెక్స్ట్ ఏం చేయాలి ఉమ్, అంటే షెల్ ఉమ్, స్క్రిప్టింగ్ ఉమ్, ఎళ్ళాలి. షెల్ స్క్రిప్టింగ్ ఎళ్ళాలంటే అసలు దీని మీద గ్రిప్ ఉండాలి ఉమ్, కదా! నేను ప్రాక్టీస్ చేసేవాడిని. నాకు ఆల్రెడీ ఉమ్, నాకు అన్ని పుట్టి సెషన్స్ ఉమ్, అన్నీ ఉమ్, ఉన్నాయి కాబట్టి నేను చేసుకునేవాడిని. నాకు అన్నీ వచ్చేసింది. లైనక్స్ అయిపోయింది. సో, ఉమ్, ఇక్కడ నేర్చుకున్న నోట్స్ నుంచి ఉమ్, వేరేగా నేను ఒకటి ప్రిపేర్ చేసుకునేవాడిని. నాకు ఉమ్, నోట్స్‌గా. లైక్ నేనేం ఉమ్, చేసేవాడినంటే మీరు చెప్పిన కాంటెక్స్ట్ ఉండేది ఉమ్, కదా! అది ఓపెన్ చేసేవాడిని. అది నా ల్యాప్‌టాప్ మీద ఉమ్, పెట్టుకునేది. ఉమ్, మీరు ఉమ్, ప్రైవేటు, పబ్లిక్ ఉమ్, అంటున్నారు. దాని కాన్సెప్ట్ ఏంటి? నేను రాసుకునేవాడిని ఉమ్, సెపరేట్‌గా. ఉమ్, ఎప్పుడైనా సరే శివ ఉమ్, 1 ఉమ్, టైమ్ ఉమ్, 100 టైమ్స్ రీడింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 టైమ్ రైటింగ్ అనేది చాలా ఈక్వల్‌గా ఉంటది. నేను ఫస్ట్ నుంచి అది నమ్ముతాను. అవును. నాకేదైనా క్రిటికల్‌గా ఉన్నా హ్మ్. హ్మ్. ఫస్ట్ నేననేది రాసుకునేవాడిని. హ్మ్. రాసుకుంటే మనం ముందు బ్రెయిన్‌కెక్కిద్ది. హ్మ్. బ్రెయిన్‌కెక్కుతూ రాసేటప్పుడు మనం హ్మ్. ఏం హ్మ్. చేస్తున్నాం ఏంటనేది మనకొక క్లారిటీ వస్తది. అప్పుడు నాకేంటంటే హ్మ్. మంచి గ్రిప్పొచ్చింది ఫస్ట్. లైనక్స్ ఓకే. నాకొకటొచ్చేసింది. హ్మ్. హ్మ్. అదొచ్చిన తర్వాత హ్మ్. షెల్ స్క్రిప్టింగెళ్ళాను. షెల్ హ్మ్. స్క్రిప్టింగ్ వెళ్ళిన తర్వాత మీ క్లాసెస్ అనేది నాకు స్టెప్ బై స్టెప్ అనేది నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక హ్మ్. పేజ్ తీసేసుకొని మళ్ళీ సెపరేట్‌గా ఒక 15 పేజెస్ తీసుకొని షెల్ స్క్రిప్టింగ్ కాన్సెప్ట్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అది చేసిన హ్మ్. తర్వాత మీ షెల్ స్క్రిప్టింగ్ వల్ల నాకు ఈ బ్యాంక్ హ్మ్. ఆఫ్ అమెరికా ప్రాజెక్ట్‌లో నేను క్రాన్ జాబ్స్, హ్మ్. స్క్రిప్టింగ్, హ్మ్. ఆటోమేషన్ నేను ఇంప్లిమెంట్ చేశాను ఇక్కడ. ఓహ్! నైస్. అది చాలా యూజ్ అయింది నాకు క్రాన్ జాబ్స్. హ్మ్. అదే హ్మ్. చెప్తున్నాను కదా! శివ ఈ ప్రాజెక్ట్‌లో నాకు జీరాను ఇది తీసుకునేసరికి నాకు చాలా వాల్యూ వచ్చేసరికి క్లయింట్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారిక్కడ. హ్మ్. హ్మ్. అసలు మనం హ్మ్. ఏది మాట్లాడినా కూడా యాహ్! ఇట్స్ హాస్ ఎ వాలిడ్ పాయింట్ అంటారు. ఏమైనా వర్క్ ఇచ్చినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ చేసి వాళ్ళకి అప్డేట్ చేస్తూ హ్మ్. ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు గూడా.
సో వీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆల్సో హీ కెన్ లెర్న్ అండ్ హీ కెన్ వర్కౌట్ ఆన్ దోస్ థింగ్స్ అండ్ లైక్ అని చెప్తారు. అట్లా నేను ఆటోమేషన్ నేను చేయంగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. లైక్ ఇంకా ఓకే. చాలా ఆటోమేషన్స్ నాకు ఇచ్చున్నారు దీంట్లో. అది ఎట్లాగంటే షెల్ స్క్రిప్టింగ్ మీ దగ్గర నేర్చుకుంది నాకు ఫస్ట్ తెలీదు. మా ప్రాజెక్ట్‌లో యూజ్ చేసేవాళ్ళు గానీ మాకెవరు చెప్పేవాళ్ళు కాదు. మిడిల్ వేర్ టీమ్ చేసేవాళ్ళది. చెప్పండి అంటే చెప్పేవాళ్ళు కాదు. నేనేంటంటే ఇక్కడికొచ్చిన తర్వాత క్రాన్ ట్యాబ్స్ దానికో సెపరేట్ ట్యాబ్ ఉంటది. దాన్ని ఒక ఫైల్‌లో చేస్తాం డాట్ ఎస్‌హెచ్ అన్నీ అది చేసిన తర్వాత ఎక్కడేం స్క్రిప్ట్ రన్ చేస్తాం అది చేస్తాం. అట్లా చేసున్నాను. షెల్ స్క్రిప్టింగ్ నేర్చేసుకున్న తర్వాత నాకొక గ్రిప్ వచ్చేసింది. ఆల్రెడీ టెర్రాఫార్మ్ నేర్చేసుకున్నా కదా! నాకు హ్యాపీ. అంటే ఇది ఒక 3 వచ్చేసినాయి కదా! చాల్లేదా అనుకుంటే 3 అంటే ఇంకా బావుంది కదా! నేర్చుకుందాం అని యాన్సిబుల్‌కొచ్చాను. యాన్సిబుల్ చాలా చిన్న కాన్సెప్ట్. అదేంటంటే ఒక ఫోల్డర్‌లో అంటే లైక్ మీరేం చెప్తున్నారంటే కంటిన్యూషన్‌గెళ్ళేసరికి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ పాయింట్. ముందు మాన్యుయల్‌గా చెప్తున్నారు. డౌన్‌లోడ్ చేయమంటున్నారు. డీఎన్ఎఫ్ ఇన్‌స్టాల్ అన్ని చేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు షెల్ స్క్రిప్ట్‌లోకెళ్ళి ఒక ఫోల్డర్‌లో పెట్టేసేసి దాన్ని రన్ చేస్తున్నారు డాట్ ఎస్‌హెచ్‌ని. ఈ ఇదని యాన్సిబుల్ వచ్చేసరికి కాన్ఫిగరేషన్ మేనేజర్ లైక్ అట్లా. అది ఇప్పుడు డెవాప్స్‌లో దిగాను నేను. ఈ డెవాప్స్ చేసేటప్పుడు నాకు మంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు ఫస్ట్ థింగ్. సో, యాన్సిబుల్ వచ్చేసింది. టెరాఫార్మ్ అయిపోయింది. అదే 4, 5 మనం అనుకున్న టార్గెట్ 3 4 వచ్చేసినాయి గదా! నెక్స్ట్ ఇంకో స్టెప్‌కెళ్దాం అని చెప్పి డాకర్ నేర్చుకున్నాను. డాకర్ నేర్చుకున్నది డాకర్ సింపుల్ కాన్సెప్ట్. ఒక 5 డేస్‌లో నేను మొత్తం లైక్ 5-6 వీడియోస్ అనుకుంటా శివ కరెక్ట్‌గా నాకు ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు. అవును, అవును, అది 6, 7 చేసేసాను. ఉంటుంది. హ్మ్. హ్మ్. సింపుల్‌గా ఉంది. డాకర్‌లో కమాండ్స్ ఎన్ని సింపుల్ 4 కమాండ్ డాకర్ రన్, డాకర్ నువ్వు ఏదైనా సరే ఆ కాన్సెప్ట్ హ్మ్. నేర్చుకో. వాడు ఏ క్వెషన్ అడిగినా హ్మ్. సరే ఇది చెప్పి. హ్మ్. ఆడు హ్మ్. అడిగిన హ్మ్. దాన్ని బట్టి ఓకే. ఎప్పుడైనా సరే శివ అటువైపు వాళ్ళకి మనం టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేసామనుకోండి షిఫ్ట్ లెఫ్ట్ హ్మ్. 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 డాకర్ రన్ చేస్తాం. అట్లా వాళ్ళకి హ్మ్. హ్మ్. చెప్పేసరికి వాళ్ళకి గూడా అబ్బో! ఇతనికి సబ్జెక్ట్ ఉంది. ఏదో ఒకటి హ్మ్. హ్యాండిల్ చేస్తాడనే ఒక హ్మ్. కాన్ఫిడెన్స్ వస్తది. సో, హ్మ్. దాన్ని బట్టి హ్మ్. నేను బిల్డ్ చేసుకొని ఒక్కోటి స్టెప్ బై స్టెప్ ఎళ్ళా. హ్మ్. క్యూబర్నెటిస్‌కెళ్ళాను. హ్మ్. క్యూబర్నెటిస్ ఏంటంటే నా అప్‌గ్రేడేషన్‌కి గ్రీన్, యెల్లో ఈ సింబల్ ఇయి ఉంటాయి గదా! అప్‌గ్రేడేషన్ ఈ 2 హ్మ్. లింక్ హ్మ్. అవుతాయి. హ్మ్. సో, ఈ హ్మ్. ఎక్స్‌ప్లనేషన్ హ్మ్. చేసేసరికి వాళ్ళకి మంచి ఫిదా అయిపోయి ద వే ఆఫ్ హ్మ్. ఎక్స్‌ప్లెయినింగ్ ఈస్ వెరీ గుడ్ అని జెప్పి నాకు హ్మ్. డెవాప్స్ మీద తీసుకున్నారు. జీరా మీద ఎక్స్‌ప్లనేషన్ ఉండేసరికి వాళ్ళు రెండిటికి ఉండేసరికి నాకు హ్మ్. ఇంటర్వ్యూ ఫీడ్‌బ్యాక్ గూడా ఒక మెయిల్ వచ్చింది నాకు. ఎప్పుడు రాదు. హ్మ్. ఇంత పెద్ద మెయిల్ వచ్చి వాట్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ బియాండ్ దట్ ఉంది. చాలా బాగుంది. హ్మ్. నువ్వు ఎప్పుడైనా సరే హ్మ్. నీకెంత ప్యాకేజ్ అయినా సరే మేమిస్తాం. హ్మ్. చెయ్యనని జెప్పి చెప్పాను. హ్మ్. హ్మ్. మీరు హ్మ్. నమ్మండి నమ్మకపోండి శివ నేను రెజ్యూమ్ హ్మ్. పెట్టంగానే ఫస్ట్ టీసీఎస్ వచ్చింది. టీసీఎస్ క్రాక్ ఓకే. చేశా. 3 రౌండ్స్ ఆఫ్ హ్మ్. హ్మ్. ఇంటర్‌వ్యూస్. నెక్స్ట్ టీసీఎస్ హ్మ్. వచ్చిందని చెప్పి నేను పేపర్స్ పెట్టేసాను. ఈ టైంలో నాకు విప్రోది గూడా వచ్చింది. హ్మ్. టీసీఎస్ ఆఫర్ వచ్చిన తర్వాతే నేను పేపర్స్ పెట్టాను హెచ్‌సీఎల్‌లో. నాకు హ్మ్. ఆఫర్ హ్మ్. కన్ఫర్మ్ అయిన తర్వాత ఓకే. ఫస్ట్ అది అయిపోయింది. తర్వాత విప్రోలో వచ్చేసరికి హ్మ్. విప్రో 4 రౌండ్స్ చేశారు. ఫేస్ టు ఫేస్ కూడా రమ్మన్నారు. హ్మ్. అక్కడికెళ్ళా. హ్మ్. హ్మ్. అదయిపోయిన తర్వాత వితిన్ హ్మ్. 21 డేసో, 24 డేస్‌లో నాకు విప్రో కూడా ఆఫర్ వచ్చేసింది. ఇదయిన తర్వాత ఎల్&డి హ్మ్. హ్మ్. మైంట్రీ వచ్చింది. వీఎంవేర్ వచ్చింది. హ్మ్. వీఎంవేర్ ఏంటంటే 8 రౌండ్స్ ఓహ్! అడిగారు. 6 రౌండ్స్ దగ్గర ఆగిపోయాను నేను. హ్మ్. వీఎంవేర్‌లో ఫెయిల్ అయ్యాను. ఇక మిగతా హ్మ్. అన్నిట్లో సక్సెస్. హ్మ్. హ్మ్. ఎల్&డి మైంట్రీ గూడా ఫేస్ టు ఫేస్ రమ్మంటే ఊరినే టైమ్ పాస్‌కి నేను ఎళ్ళొచ్చాను. వాళ్ళు గూడా ప్యాకేజ్ ఇచ్చున్నారు కానీ ఓకే. బెంగుళూరు లొకేషన్ అనేసరికి నేను ఇంక హైదరాబాద్‌లో ఉందాం అని చెప్పి ఇంక ఇది ఫిక్స్ అయ్యేసా. హ్మ్. యాహ్! అట్లా హెల్ప్ అయింది ఓకే. అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళాను. సో, ఫస్ట్ ఇంటర్వ్యూయే క్రాక్ చేసేసారు. ఫస్ట్ ఇంటర్వ్యూయే. యాహ్! అసలు ఏం ఓకే. లేదు. ఎలా ఉన్నింది ఎక్స్‌పీరియన్స్? అంటే కొత్తగా వెళ్లారు కదా! డెవాప్స్ ఆ! మరి ఆ! ప్రాజెక్ట్‌లో ఇంప్లిమెంట్ చేయలేదు. నేర్చుకొని వెళ్లారు. ఎలా ఆ! క్రాక్ చేయగలమని ఎళ్లారా? లేకపోతే ఎలా ఉన్నింది లేదు. ఎక్స్‌పీరియన్స్? నాకైతే ఫస్టు మీరు అంటే నేను ఎట్లా చెప్తానంటే టీసీఎస్ కంటే ముందు నాకు థర్డ్ పార్టీస్ కూడా వచ్చినియి నాకు. హ్మ్. కానీ నేను హ్మ్. క్రాక్ హ్మ్. చేసింది టీసీఎస్ కాబట్టి ఫస్ట్ ఇంటర్వ్యూ అదే చెప్తాను. లైక్ హ్మ్. నౌకరీలో హ్మ్. రెజ్యూమ్ పెట్టంగానే మల్టిపుల్ కాల్స్ హ్మ్. వస్తుంటాయి. కానీ నాకు హ్మ్. హ్మ్. వాట్ ఈస్ వాట్ అనేది తెలుసు కదా! థర్డ్ పార్టీ ఏంటేంటి, డైరెక్ట్ కంపెనీ ఏది, హ్మ్. హ్మ్. లైక్ అది హ్మ్. తెలుసు హ్మ్. కాబట్టి థర్డ్ పార్టీ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా మామూలుగా క్యాజువల్‌గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాడిని గానీ నాకు తెలుసు థర్డ్ పార్టీ వేస్ట్ నేను ఎళ్ళను కూడా తెలుసు. సో, ఎప్పుడైతే హ్మ్. నాకు టీసీఎస్ వచ్చిందో నాకో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇయన్నీ చేసుకుంటూ హ్మ్. వచ్చేటప్పుడు హ్మ్. ప్లస్ నాకేంటంటే ఇంటర్వ్యూ తీసుకునే ఎక్స్‌పీరియన్స్ నాకుండేసరికి నాకది యూజ్ అయింది. లైక్ ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఓహ్! నేను మీరే ఏదైనా సరే ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కాబట్టి. యాహ్! హెచ్‌సీలో నేనే హ్మ్. ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఆ హ్మ్. హ్మ్. ఇంటర్వ్యూలో ఏంటి అంటే రెజ్యూమ్‌లో ఏదుందో అదే అడుగుతారు. మనకు తెలిసిందే. హ్మ్. హ్మ్. మనం ఏదొచ్చో హ్మ్. అదే పెడదాం. దాన్ని బట్టి హ్మ్. వాళ్ళు హ్మ్. చూస్తారు. మనకు తెలిసిందే ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నాకు మెన్షన్ చేశాను. ఆ మెన్షన్ హ్మ్. చేసిన హ్మ్. దాంట్లోనే వాళ్ళు అడుగుతారు. మనకి ఇంకా హ్మ్. గ్రిప్ ఉంది కాబట్టి నేను చేసున్నా. ఫస్ట్ టైమ్ హ్మ్. నాకైతే చిన్న చిన్న కంపెనీస్‌కెళ్ళినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను. హ్మ్. తర్వాత హ్మ్. టీసీఎస్‌లో ఏంటంటే తెలిసిందే కదా! టీసీఎస్ చాలా ఫ్రెండ్లీగుంటారు. బట్ నా హ్మ్. క్వెషన్ ఏంటంటే వాళ్ళకేం తెలీదు ఫస్ట్ పాయింట్. నాకర్థమైంది ఇంటర్వ్యూ హ్మ్. చేసిన తర్వాత. ఓకే. ఓకే. వాళ్ళేంటంటే మనం ఓకే. ఏం చెప్పినా గూడా వాళ్ళు అదే ఓకే. ఓకే. అన్నారు. వాళ్ళు 3 హ్మ్. రౌండ్స్ ఇస్తారు. ఫోర్త్ హ్మ్. రౌండ్ ఫేస్ టు ఫేస్ రమ్మన్నారు టీసీఎస్ కూడా. హ్మ్. 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 ఎళ్ళాను. హ్మ్. అది ఓకే హ్మ్. అయిపోయింది.
హ్మ్. ఇంకా నాకు కాన్ఫిడెంట్ వచ్చేసింది. ఇంక నేనేం చెప్పగలను అంటే నాకు ఒక ప్లాన్‌లో ఉన్నా కాబట్టి, ఏ కాన్సెప్ట్ హ్మ్. అయినా ఇది కాన్సెప్ట్. ఆడున్న క్వెషన్స్‌లో నాకు అన్ని ఐడియా ఉన్నాయి. సో, ఏది అడిగినా నేను హ్మ్. హ్మ్. చెప్పగలను. ఒక కాన్ఫిడెంట్ వచ్చింది నాకు ఫస్ట్ థింగ్. హ్మ్. హ్మ్. ఎప్పుడైనా ఓకే. సబ్జెక్ట్ అనేది బై హార్ట్ చేయొద్దు. అర్థం చేసుకొని హ్మ్. హ్మ్. చేస్తే అది బాగా వర్కౌట్ అవుతదని నా నా నమ్మకం షూర్. అట్లా చేయడం వల్ల యాహ్! మనం కూడా కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు. కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. మాక్సిమం వాళ్ళు చూసేది ఏంటంటే కాన్ఫిడెన్స్. లైక్ హౌ హి హ్మ్. అప్రోచింగ్. ఎలా హ్మ్. చెప్పగలుగుతున్నాడు. హ్మ్. హౌ కెన్ హ్యాండిల్ ద హ్మ్. 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 బేసిక్ అట్లా చూస్తారు. హ్మ్. సో, నాకది హెల్ప్ ఓకే. అయింది. హ్మ్. యాహ్! సో, ఇంటర్వ్యూలో ఎక్కువ వేటి పైన మీకు క్వెషన్స్ పడ్డాయి? ఏ కాన్సెప్ట్ పైన ఎక్కువ క్వెషన్స్ అంటే మీరేం ఆహ్, జెప్తారు? డెఫినైట్‌లీ ఇవి నేర్చుకోవాల్సిందే. ఇవి లేకపోతే ఇంకా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వడం గూడా వేస్ట్ అన్నట్లు. ఆ! అట్లా అని కాదు శివ. ఎందుకు అంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే ఓన్లీ టెరాఫార్మ్, క్యూబర్నెటిస్ ఈ రెండిటి మీద కూడా స్కోప్ ఉంది ప్రెజెంట్. ఇప్పుడు హ్మ్. వాటి మీద కూడా హ్మ్. రిక్వైర్‌మెంట్. నేననేదేంటంటే, ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్స్ టెరాఫార్మ్, క్యూబర్నెటిస్, హ్మ్. జెన్కిన్స్, సీఐసీడీ హ్మ్. పైథాన్ హ్మ్. వీటి మీద మనకు మంచి గ్రిప్పొచ్చిందంటే, ఇయన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్. హ్మ్. మీరు ఇదే హ్యాండిల్ హ్మ్. చేయగలిగారంటే, లైక్ ఇయన్నీ చిన్న కాన్సెప్ట్ ఇది కూడా మైండ్‌లో పెట్టుకుంటే ఈజీగా అవుతదని నేననుకుంటున్నాను. హ్మ్. నాకనిపించింది. హ్మ్. లైక్ మై ఎక్స్‌పీరియన్స్ ఐ కెన్ సే దిస్ వర్డ్. హ్మ్. ఎందుకు హ్మ్. అంటే టెరాఫార్మ్ ఓకే. అనేది పెద్ద వ్యాస్ట్ అందరూ చాలా మంది భయపడతారు. ఏమ్మో! ఏంటి అని. హ్మ్. వీపీసీ అంటే ఎట్లా చేయాలని. హ్మ్. మీరు చెప్పే విధానము వాళ్ళు అడిగే క్వెషన్స్ సేమ్ సింపుల్‌గుంటాయి. అసలు టెన్షన్ ఏం హ్మ్. పడక్కర్ల వీపీసీయా ఇదిగో నాకు గిటబ్ లింక్ చూడండి అని చెప్పి చూపించేది. వాళ్ళ ముందు కొంచెం షో హ్మ్. హ్మ్. చేసేది. అట్లా చేసేసరికి ఓహ్! వీళ్ళకి హ్మ్. సబ్జెక్ట్ ఉంది. ఎందుకంటే శివ ప్రాక్టికల్‌గా చేసే వాళ్ళకి, థియరీ చెప్పేవాళ్ళకి చాలా తేడా ఉంటది. వాళ్ళకి అర్థమైపోతది. ఈ హ్మ్. చూసిన హ్మ్. తర్వాత హ్మ్. గిట్‌హబ్ మనకి ప్రొఫైల్ చూసిన తర్వాత వాళ్ళకి ఓకే. ఇయన్నీ ప్రాక్టీస్ చేసారా అని చెప్పి చూపించమని హ్మ్. అడిగారు. లైక్ హ్మ్. హ్మ్. ఏమేం చేసావేంటంటే నేను అన్నీ వర్కౌట్ చేసుకుంటానన్నా. ఎక్కడ హ్మ్. చేశారంటే మామూలుగా యూట్యూబ్‌లో చేసేది, గూగుల్ చేసేది ఒక్కోటొకటి స్టెప్ బై స్టెప్ నేను నేర్చుకున్నాను. అట్లా చేసేసరికి ఓకే. హి హాడ్ సమ్ గుడ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ లైక్ ప్రాక్టికల్‌గా చేస్తున్నాడు. ఏదో ఒకటి ఫైండ్ ఔట్ హ్మ్. చేస్తాడనే కాన్ఫిడెంట్ వాళ్ళకొచ్చింది ఫస్ట్ పాయింట్. హ్మ్. హ్మ్. అట్లా హ్మ్. నేను వాళ్ళు స్క్రీన్ షేర్ చేసి నన్నేం రాయమనలేదు. వాళ్ళు అడిగింది హ్మ్. ఒకటే యాంసిబుల్ ఎట్లా రన్ చేస్తావంటే నేను రన్ కమాండ్ అయన్నీ చూపించాను. నేను ఇట్లా హ్మ్. చేస్తానని చెప్పి నేను లైక్ స్క్రీన్ షేర్ చేయొచ్చా అని చెప్పి అడిగి నేను హ్మ్. చూపించాను. ఆ టైంలో హ్మ్. హ్మ్. గిట్‌హబ్ ఓపెన్ చేసేసరికి వాట్ ఈస్ థిస్ అని అడిగితే నేను చూపించాను. లైక్ దిస్ ఈస్ ద హ్మ్. సినారియో వేర్ సో కాన్సెప్ట్ వైస్ ఐ యామ్ ప్రిపేరింగ్ మై ఓన్ ఫ్రమ్ హ్మ్. ఉడిమి టూల్స్ లైక్ దట్ అని చెప్పి హ్మ్. ఒక్కోటి స్టెప్ బై స్టెప్ అయి ఓపెన్ చేసి ఇది స్క్రిప్ట్ ఇది. దీన్ని రన్ చేస్తే ఇట్లా హ్మ్. వస్తది అని చెప్పి నేను హ్మ్. చూపించాను. అప్పుడు హ్మ్. వాళ్ళు హ్మ్. హ్యాపీ ఫీల్ అయ్యి అట్లా చేశారు. సో, అది స్మార్ట్. వాళ్ళు స్క్రీన్ షేర్ చేయమని అడగకపోయినా, మీరే హ్మ్. స్క్రీన్ షేర్ చేస్తానని ప్రొయాక్టివ్‌గా చెప్పడం. ఇంకొక యాహ్! స్మార్ట్ థింగ్ ఏంటంటే, ముందుగానే అక్కడ గిట్‌హబ్ పెట్టుకోనుంటే ఆబ్వియస్‌లీ అడుగుతారు కదా! యాహ్! సో, కరెక్ట్. అట్లా మీరు మంచి చేశాను. స్మార్ట్ మూవ్స్ చేశారు యాక్చువల్లీ. యాహ్! అవును సార్. అవును. సో, ఇప్పుడు మీ కరెంట్ రోల్‌లో డెవాప్స్‌లో ఏమేమి చేస్తున్నారు మీరు? ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ సీఏ/సీడీ ఇచ్చున్నారు ఫస్ట్ థింగు. హ్మ్. హ్మ్. వాటికి హ్మ్. పైప్‌లైన్స్ చేస్తున్నాం. అయన్నీ చేస్తున్నాను. ఇంకొకటి హ్మ్. మనకి ఆటోమేషన్ చేస్తే మాకు మా లీడ్ హెల్ప్ చేశారు. నేను క్రాన్ టాప్స్ అయన్నీ చేసున్నాను. హ్మ్. హ్మ్. లైక్ షెల్ స్క్రిప్టింగ్ అయన్నీ పైథాన్ యూజ్ చేసి హ్మ్. ఆటోమేషన్ మీద వర్క్ హ్మ్. చేస్తున్నాను ప్రెజెంట్. వాటి హ్మ్. మీద అయిపోయిన తర్వాత హుహుహు. నాకు నెక్స్ట్ టార్గెట్ ఏమిచ్చారంటే లైక్ క్లౌడ్‌కి మూవ్ అవుతున్నాము మేము. సో, మనకేంటంటే హ్మ్. హ్మ్. డెవాప్స్ టెక్నాలజీ సేమ్ మా పాత మేనేజర్ ఎట్లా అడిగారో సేమ్ వీళ్ళు గూడా అదే కాన్సెప్ట్. హ్మ్. వీళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. వేరే హ్మ్. లైక్ బ్యాంక్ ఆఫ్ హ్మ్. బరోడా అనేది పెద్ద ఓషన్ శివ. ఇక్కడేంటంటే మల్టిపుల్ హ్మ్. టీమ్స్ ఉంటాయి. అవును. సో, హ్మ్. వాళ్ళేంటంటే హ్మ్. ఈ టీమ్‌తో టై అప్ అవ్వాలి. అంటే లైక్ ఈ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టీమ్‌లో ఇక్కడ ఉన్నారు ఎక్స్ పర్సన్ డెవాప్స్ రిలేటెడ్. ఆయన ఇది వర్క్ చేస్తున్నాడు. నువ్వు హ్మ్. వాళ్ళతో టై అప్ అయ్యి హ్మ్. నాకన్నీ నేర్చుకో. మన ప్రాజెక్ట్‌లో అది ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టు నాకు చెప్పున్నారు. సో, హ్మ్. 2028, హ్మ్. 29కి అట్లాస్ అనేవాడు డేటా సెంటర్స్ అనేది తీసేస్తున్నారు. సో, వైండ్ అప్ హ్మ్. హ్మ్. అయిపోతాం. సో, ప్రతిదీ డేటా హ్మ్. సెంటర్ నుంచి క్లౌడ్‌కి మైగ్రేట్ అవ్వాలని చెప్పి ఒక థియరీ అంటే లైక్ మేనేజర్ లెవెల్స్, డైరెక్టర్ లెవెల్స్ ఒక కాన్సెప్ట్ ఎళ్తుంది. సో, వాటికి ఏం హ్మ్. చేయాలో తెలీదు. మా మేనేజర్ ఏంటంటే చాలా ముందు చూపు ఆయనకి. లైక్ హ్మ్. ఏమంటారంటే, హ్మ్. "ఇదైతే ఓకే. అవ్వకపోతే ఇది గదా! హ్మ్. ఇది చెయ్యి, ఇది హ్మ్. చెయ్యి. 2 చెయ్యి. 2 హ్యాండ్స్ ఆన్ పెట్టుకో. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏదడిగినా ఇమ్మీడియేట్‌గా హ్మ్. నువ్విస్తే నీ మీద మంచి ఇంప్రెషన్ ఒస్తది." అట్లా ఆయన నాకు పుల్ చేశారు. హ్మ్. హ్మ్. సో, నన్ను ఇట్లా నేర్చుకొని హ్మ్. దీనికి హ్మ్. కూడా డ్రాఫ్ట్ చెయ్యి. దీనికి డ్రాఫ్ట్ చెయ్యి. ఇదైతే హ్మ్. వెల్ అండ్ గుడ్ నీకు హ్మ్. తెలుసు హ్మ్. డేటా సెంటర్ నో ప్రాబ్లమ్ నాకు డౌటే లేదు. హ్మ్. క్లౌడ్ కూడా నువ్వు నేర్చుకో హ్మ్. హ్మ్. కాన్సెప్ట్స్ అని చెప్పి నాకిప్పుడు హ్మ్. టెరాఫార్మ్ ప్లస్ యాంసిబుల్ మీద నేను వర్కౌట్ చేస్తున్నాను. ఓహ్! నాకది యాహ్! నైస్. అది చాలా పెద్ద కాన్సెప్ట్ శివ. అంటే బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కదా! చాలా జాగ్రత్తగా చేయాలి. హ్మ్. సో, నాకొక అవును. ఇన్స్టెన్స్ అవును. ఇచ్చి ఇట్లా చేసి జాగ్రత్తగా చేయమంటే మా మేనేజర్ హెల్ప్ చేస్తున్నారు దాంట్లో. సో, సో, మేమిద్దరం వర్క్ మీకు చేసి నేర్చుకున్న జాయిన్ డెవాప్స్‌లో నేర్చుకున్నవి అక్కడ యూజ్ అవుతున్నాయా? టెర్రాఫార్మ్, అలా యాన్సిబుల్ అవన్నీ? యాహ్! షూర్. యూజ్ అవుతున్నాయండి షూర్. ఎందుకంటే హ్మ్. మీరు చెప్పినయన్నీ ప్రాక్టికల్‌గా మనం కమాండ్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ చెప్పాను. ఆ కమాండ్స్ ఏం యూజ్ చేస్తామో హ్మ్. నాకు తెలుసు కాబట్టి నేను అప్పుడే చెప్పేసున్నా కదా! లైక్ ఓకే. హ్మ్. ఇది హ్మ్.
యూజ్ అవుతది కోర్సు. లైక్ ఎందుకు అంటే హ్మ్. ప్రాక్టికల్ నాలెడ్జ్. మీరు స్క్రాచ్ నుంచి చెప్తున్నారు. నాకు స్క్రాచ్ కూడా అక్కర్ల. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను కంపెనీలోకొచ్చాను శివ. నాకు అన్నీ ఇన్‌బుల్ట్‌గా వాళ్ళే ఇస్తారు. హ్మ్. ల్యాప్‌టాప్‌తో సహా అన్ని ఫైల్స్ అయన్నీ. దాంట్లోకెళ్ళి యూజర్ నేమ్, పాస్వర్డ్ కొట్టేస్తే నేను దాంట్లోకెళ్ళిన తర్వాత మీ కమెంట్స్ యూజ్ అవుతాయి నాకు. లైక్ పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ వర్కింగ్ హ్మ్. డైరెక్టరీ. హ్మ్. హ్మ్. లైక్ సీడీ అంటే ఆ ఫోల్డర్‌లోకెళ్తాం. కరెంట్ హుహు. డైరెక్టరీ నుంచి అట్లా. నాకయి తెలుసు కాబట్టి హ్మ్. మీరు చెప్పిన హ్మ్. విధానం హ్మ్. హ్మ్. నాకర్థమైంది. ఎక్కడ ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడి దాకా ఎళ్తది, హ్మ్. హ్మ్. ఎక్కడి నుంచి యూజ్ అవుతది నాకర్థమైంది. సో, నేనయి హ్మ్. పట్టుకున్నాను. అయ్యే నోట్స్ హ్మ్. రాసుకునేవాడిని నేను. హ్మ్. లైక్ ఇన్‌స్టలేషన్ అయన్నీ కామనే. అయి బేసిక్. ఓకే. యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌గా నాకెక్కడ హ్మ్. ఎట్లా యూజ్ చేస్తారో హ్మ్. నాకు తెలుసు. సో, నేనేం చేశానంటే హ్మ్. లైక్ హ్మ్. హ్మ్. లోపలికెళ్ళిన తర్వాత మీరు కమాండ్స్ ఉంటాయి. లైక్ వీపీసీ ఎట్లా క్రియేట్ చేయాలి. ఇయి యూజ్ అయినియి నాకు. ఇది యూజ్ అయిన హ్మ్. తర్వాత మా హ్మ్. హ్మ్. మా సార్ ఇట్లా ఇక్కడ చెప్తుంటే ఇట్లా చేస్తాను. ఎక్కడ నేర్చుకున్నావు ఇయన్నీ అంటే యూట్యూబ్ లైక్ ఇట్లా చెప్పకూడదు హుహు. డైరెక్ట్‌గా అంటే హ్మ్. నేను హ్మ్. హ్మ్. చెప్తున్నా. నేర్చుకున్నా హ్మ్. హ్మ్. బాగా యూజ్ అవుతుంది. ఇట్లా వర్కౌట్ చెయ్యి అని చెప్పి అట్లా చెప్తున్నారు. అట్లా నేను హ్మ్. ఒక్కోటొక్కటి ఫైల్ చేసుకుంటున్నాను శివ. యాహ్! ఓకే. వెరీ నైస్ మీ ఫినిష్. కోర్స్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ హ్మ్. మీరేంటంటే ఎట్లా అంటాం శివ లైక్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడ ఏది కావాలో మీ హ్మ్. క్లాసెస్‌కెళ్తా. నేనేంటంటే హ్మ్. నాకిది వచ్చిందనుకోండి, మన కంటెక్స్ట్ హ్మ్. ఇండెక్స్ ఉంది కదా! దాంట్లోకెళ్తా. హ్మ్. ఓకే. హ్మ్. ఈరోజు ఇది చేశారు కదా! ఈ పాలసీలో ఇక్కడ ఇది చెప్పున్నారు. డైరెక్ట్‌గా అటుకెళ్ళిపోయి ఆ హ్మ్. వీడియో చూసేసుకుంటా. అది హ్మ్. హ్మ్. చూడంగానే నేను నా సైడ్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటా. నేను ఎట్లా అప్రోచ్ చేస్తే అది వర్కౌట్ అయిద్దో నేను చూసుకొని అట్లా చేస్తాను శివ. నాకైతే చాలా నైస్. బాగా యూజ్ అవుతుంది. నైస్ ఫినిష్. హ్మ్. వెరీ నైస్. సో ఇప్పుడు ఎలా మీరు ఈ లెర్నింగ్ ప్రాసెస్‌లో ఎప్పుడైనా డౌన్ అయిన సిట్యుయేషన్ ఉందా? ఇక ఇది మనం చేయలేమేమోలే, మనకు కష్టమేమోలే అనిపించిన సిట్యుయేషన్ ఎప్పుడైనా వచ్చిందా? ఫస్ట్‌లో అనిపించింది నిజంగా. హ్మ్. ఎందుకంటే హ్మ్. నాకు 2 హ్యాండిల్ చేయలేకపోయాను ఫస్ట్ పాయింట్. హ్మ్. ఏందంటే ఆఫీస్ వర్క్ ప్రెషర్ ఫుల్‌గా ఉండేసరికి నాకు ఫస్ట్‌లో కొంచెం డౌన్ అయిపోయింది. భయమేసింది. హ్మ్. కాదు మనం ఇంత హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాం గదా! కొంచెం పెట్టినందుకైనా కొంచెం నేర్చుకోవాలనే ఇదితో ఒక్కోటి హ్మ్. నేర్చుకున్న తర్వాత యాజ్ మై ఓన్ హ్మ్. ఇంట్రెస్ట్ ఒక్కో కాన్సెప్ట్ నేర్చుకున్న హ్మ్. తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నేనేం చేయలేను హ్మ్. శివ హ్మ్. సాటర్‌డే, సండే కూర్చునేవాడిని. సాటర్‌డే 4కి, హ్మ్. 5కి లేసేవాడిని. ఒక హ్మ్. ఓహ్! కాన్సెప్ట్. ఈ వీక్‌లో నాకు లైనక్స్ అయిపోవాలి అంతే. ఈ 2 రోజుల్లో అంతే. ఇంక నువ్వు హ్మ్. హ్మ్. ఏదైనా హ్మ్. పెట్టుకో. అది 6 హ్మ్. అవర్స్ అవ్వు, 8 అవర్స్ అవ్వచ్చు, నైట్ 12 అవ్వచ్చు. నీకేం లేదు. హ్మ్. లైనక్స్ హ్మ్. కాన్సెప్ట్ అవగొట్టాలి. అంతే ఈ 2 హ్మ్. రోజుల్లో. హ్మ్. అట్లా హ్మ్. హ్మ్. పెట్టుకొని అట్లా చేశాను నేను. సో, హ్మ్. దేవుడి దయ వల్ల నాకు ఆ మార్నింగ్ లెగవడం, మైండ్ బాగా హ్మ్. ఫ్రెష్‌గా ఉండేసరికి బాగా ఎక్కేది. సో, హ్మ్. నాకేంటంటే నాకు నాకు అదే నాలెడ్జ్‌ని ప్రాక్టికల్‌గా యూజ్ చేశాను. మీరు చెప్పిందంతా హ్మ్. నాకు ప్రాక్టికల్‌గా యూజ్ హ్మ్. అయింది. లైక్ హ్మ్. హ్మ్. నేనేంటంటే అప్‌గ్రేడేషన్ చేసేటప్పుడు, మైగ్రేషన్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్‌లో ఇయన్నిటికి మీకు ఈ చెప్పిన కాన్సెప్ట్ యూజ్ అయినాయి నాకు. హ్మ్. హ్మ్. మీరు హ్మ్. మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఒకటే. లైక్ అసలు హ్మ్. క్వెషన్ అంటే ఏంటి? రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ పాయింట్. హ్మ్. 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 రిక్వైర్మెంట్ ఫస్ట్ ప్లానింగ్ చేయాలి. హ్మ్. తర్వాత డిజైన్ చేయాలి. హ్మ్. తర్వాత డెవలప్ చేయాలి. డెవలప్ హ్మ్. చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. లైక్ మెయింటెనెన్స్, లైక్ టెస్టింగ్ సంథింగ్ అట్లా. హ్మ్. హ్మ్. దాన్ని మెయింటైన్ చేయాలి. హ్మ్. ఈ యొక్క సినారియో ఫాలో ఎస్‌డిఎల్స్. చేసావా లైఫ్ హ్మ్. ఎస్‌డిఎల్స్ సాఫ్ట్‌వేర్ హ్మ్. డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఇదొకటి హ్మ్. ఫాలో అవుతే మన లైఫ్‌లో మనకు గూడా అది పర్సనల్‌గా యూజ్ అయ్యిద్ది నాకు. ఈ హ్మ్. మీరు హ్మ్. చెప్పిన హ్మ్. క్లాస్‌ని బట్టి నేను హ్మ్. ప్రాక్టికల్‌గా కాకుండా నా పర్సనల్ లైఫ్‌లో కూడా ఇది యూజ్ చేశా. హ్మ్. ఇదివరకేంటంటే ఏదొచ్చినా ఇష్యూ వచ్చినా టెన్షన్ పడేవాడిని. హ్మ్. 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 టెన్షన్ ఎందుకు పడతాం ఫస్ట్ పాయింట్. టెన్షన్ పడితే ఉన్నది హ్మ్. పోతది. సో, హ్మ్. హ్మ్. అది ప్రాబ్లమ్ ఏంటి? నోట్ డౌన్ అయింది. ఓకే. ఏ హ్మ్. నోట్ డౌన్ హ్మ్. అయింది ఫస్ట్ పాయింట్. హ్మ్. నోట్ డౌన్ అయింది కదా! ఏం చేయాలి? హ్మ్. ముందు యూఎస్‌ఏ పంపించాను. ఎండ్ యూజర్ కమ్యూనికేషన్. తర్వాత హ్మ్. మన మెట్రిక్స్ ఉంటాయి. ఒక్కోటొక్కటి స్టెప్ బై స్టెప్ చూసుకోవాలి. నోడ్ అప్ హ్మ్. చేసేసి అంతే గదా! నెక్స్ట్ హ్మ్. జరిగేయి జరుగుతాయి. లైక్ వాళ్ళేం హ్మ్. అడుగుతారు, ఆ లాక్స్ చేయాలి. అయి కామన్ అన్నీ. అట్లా హ్మ్. మీరు హ్మ్. చెప్పిన ఎస్‌డిఎల్‌సి మన లైఫ్‌కి హ్మ్. చాలా యూజ్ అవుతుంది నాకు. నేనైతే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నా వే ఆఫ్ థింకింగ్ గూడా చాలా మారిపోయింది. హ్మ్. హ్మ్. మీ క్లాస్ వల్ల నైస్. నేనన్నీ ప్రాక్టికల్‌గా నా పర్సనల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేశాను. నైస్. యాహ్! దట్స్ సో అది నైస్. నాకు బాగా యూజ్ అయింది. హ్మ్. వెరీ హ్యాపీ టు నో. థాంక్స్. సో యాహ్! మీరు మ్యారీడ్ పర్సన్ అండ్ అవును. మీకొక చిన్న కిడ్ కూడా పాప. ఉన్నారు. అవును. మరి ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. ఆఫీస్‌లో స్పెండ్ చేస్తున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉన్నింది? ఏం చెప్పారు చాలా ఫ్యామిలీకి? లేదు శివ. నాకు ఇంత ఈ పొజిషన్‌లో ఉన్నాను. లేదు ఇంత చేశానంటే బ్యాక్ ఎండ్ మా మిసెస్సే, మా వైఫే. హ్మ్. లైక్ హ్మ్. ఏంటి అంటే హెచ్‌సీఎల్‌లో ఉన్నప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండేది. హ్మ్. హ్మ్. లైక్ హైబ్రిడ్ మోడ్‌లో 3 డేస్ రమ్మని చెప్పి ఉండేవాళ్ళు. హ్మ్. మా మిసెస్ జాబ్ చేస్తూ, చిన్న పాపని చూసుకుంటూ, చాలా ఇది చేసుకుంటా గూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేది. సో, హ్మ్. హ్మ్. దాని పరంగా నేను చాలా ఇబ్బంది పడ్డాం ఇద్దరము. బట్ హ్మ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పాప లైఫ్ సెక్యూర్‌గా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ మైండ్‌లో ఉండేది. మనం ఎంత హ్మ్. సంపాదించినా పాప కోసమే గాని, ఆ ఒక థాట్‌తో పాజిటివ్ వేలో ఎళ్ళాము. సో, హ్మ్. ఇప్పుడు హ్మ్. పొజిషన్‌గా దేవుడి దయ వల్ల అంత హ్యాపీగా సెట్ అయింది. బాగా చాలా అయితే ఇబ్బంది ఉంటది ఎందుకంటే ఈ రోజుల్లో ఇద్దరు సంపాదిస్తేనే హ్మ్. ఉండేదంత హ్మ్. పొజిషన్‌లో ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్.
ఉమ్, ఉమ్, నాకు నా ఉమ్, పర్సనల్‌గా ఈఎంఐస్ గాని, మన ఫైనాన్షియల్ థింగ్స్ గాని బాగా ఇబ్బందులు ఉమ్, ఉంటాను. ఉమ్, బట్ ఉమ్, ఎప్పటికైనా మనకి మనం హెల్ప్ చేసుకోవాలంటే చదువే. లైక్ మన ఎడ్యుకేషన్, ఉమ్, మన నాలెడ్జ్ మనకి అన్నం పెట్టిద్ది. సో, మనం దీంట్లో ఉమ్, ఉమ్, డెవలప్ అయితే మన దీనికి హెల్ప్ అవుతది. మనకి కెరియర్‌కి బిల్డ్ చేసుకోవచ్చు. మేము ఫస్ట్‌లో అనుకున్నాం. ఉమ్, నువ్వు డ్రాప్ అయ్యి నేను కెరియర్‌కి చేసుకుందామా? లేతే ఎట్లాగో అంటే ఒక కంపెనీ ఉమ్, మారదాం. ఉమ్, తర్వాత నువ్వెళ్ళు ఉమ్, అట్లా ఉమ్, చేసుకున్నాం. బట్ ఇద్దరం ఉమ్, చేసుకునేసరికి ముందు అట్లా ఒక్కోటి మా ఇద్దరి అండర్‌స్టాండింగ్‌తో ఉమ్, ఉమ్, మంచిగా నాకు చాలా హెల్ప్ చేసేది బ్యాక్ ఎండ్ గాని అన్నిట్లో. ఉమ్, ఉమ్, ఉమ్. తన హెల్ప్ వల్లే నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను. చెప్తా. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్, సో నైస్ దినేష్. ఇప్పుడు చాలా మంది హ్మ్. ఐటీలో మీలాగనే కొంతమంది ఆ, హ్మ్. ఇంకా కొన్ని లెగసీ టెక్నాలజీస్ లో స్టక్ అయిపోయి ఉంటారు. అప్గ్రేడ్ ఓకే. అవ్వాలి అనుకుంటూ ఉంటారు, అవ్వాలా వద్దా. కొంతమంది హ్మ్. కంఫర్టబుల్ పొజిషన్ లోనే ఉండింటారు. మేబీ హ్మ్. అప్పుడు వాళ్ళకేం ప్రాబ్లం రాకపోవచ్చు, సడన్ గా ప్రాబ్లం వస్తుంది. సో హ్మ్. ఇట్లా కెరియర్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరేమైనా సజెషన్ ఇస్తారా? ఏంటి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి? కెరియర్ అంటే శివ ఒకటి కెరియర్ ఎప్పుడైనా మన కంఫర్ట్ జోన్‌లో ఎప్పుడు ఉండొద్దు. నేను చేసింది కూడా అదే మిస్టేక్. ఉమ్, ఎందుకంటే కంఫర్ట్ జోన్ అనేది ఎప్పటికైనా బావుంటది. తర్వాత ఉమ్, ఏంటి అనేది చూసుకునేటప్పుడు నెక్స్ట్ డే ఉమ్, చూసినట్టు ఆ టైంలో మనకేంటంటే మనం అంటే ఏంటి అనేది ఉండదు. సో, ఉమ్, ఉమ్, నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా కెరియర్ అప్‌గ్రేడ్ అవ్వడం బెస్ట్ ఆప్షన్. ఆ ఉమ్, కెరియర్ అప్‌గ్రేడ్ కూడా ఎట్లాగా అవ్వాలి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక టెక్నాలజీ ఉంది. మనకి ఇంక్లూడ్ అయ్యి ఉమ్, దాన్ని బూస్టప్ అవ్వాలి. ప్లస్ యాడ్ ఆన్ అయ్యేది ఫస్ట్ థింగ్. మనం ఉమ్, ఆలోచించుకోవాలి. లైక్ ఫ్రెండ్ ఉమ్, సర్కిల్‌తోనో, మన సర్కిల్‌లో లైక్ ఎక్కడైనా ఈ రోజుల్లో చాట్ జీపీటీ కూడా ఉన్నాయి కదా! లైక్ ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఇది ఉంది. దీని కెరియర్ నెక్స్ట్ వెర్షన్ ఏంటంటే చెప్తది అట్లా. ఉమ్, అట్లా ఉమ్, మనంతటికి మనం నెక్స్ట్ అప్‌గ్రేడ్ అయ్యేది మన ప్లాన్‌కి ఏది యూజ్ అవుతది? మన కెరియర్‌కి ఏది యూజ్ అవుతది? అట్లా ఉమ్, చేసుకోవాలి. సో, ఉమ్, ఏదైతే ఉందో కొంచెం హార్డ్ వర్క్ చేసైనా అంటే ఉమ్, కొంతమందికి ఆఫీస్ ఉంటది. కొంతమందికి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. ఉమ్, చేయలేకపోతారు. ఉమ్, ఉమ్, వాళ్ళందరికి ఏం ఉమ్, లేదు. ఏదో ఒక టైం పెట్టుకోండి. ఒక 2 అవర్స్, 3 అవర్స్ అట్లా ఉమ్, స్టెప్ ఉమ్, బై స్టెప్. ఉమ్, ఏదైనా ఉమ్, కెరియర్ అప్‌గ్రేడ్ అవ్వండి. దాన్ని బట్టి ఉమ్. మనం హెల్ప్ చేస్తే అది యూజ్ అవుతదని నేను అంటాను శివ నాకు తెలిసి. ఓకే, ఎందుకంటే నేను ఓకే. ఎక్కడి నుంచి వచ్చున్నాను కాబట్టి నాకు కూడా చాలా ఉమ్, ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. సో, ఉమ్, ఉమ్, కెరియర్ అప్‌గ్రేడ్ అనేది ఎప్పటికైనా యూజ్ అవుతది. లైక్ మీ ఉమ్, ఫైనాన్షియల్ స్టేటస్ మారుతది. ఎప్పుడు అక్కడే ఉమ్, ఉన్నా సెక్యూరిటీలో ఉంటే ఏం మనకి హైక్ అనేది గాని అమౌంట్ అనేది ఉండదు కదా! సో, ఉమ్, ఉమ్, ఆహ్, మన సైడ్ నుంచి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే, ఈరోజు హార్డ్ వర్క్ ఉమ్, చేస్తే రేపు ఫ్యూచర్ హ్యాపీగా ఉంటదని నేను చెప్తాను. ఉమ్, ఉమ్. సో మీరు చాలా పొజిషన్స్ దాటుకుంటూ వచ్చారు. చిన్న చిన్న జాబ్స్, 5,000 రూపాయల జాబ్స్ నుంచి యెస్. ఇప్పటి వరకు వచ్చారు. ఇప్పుడు మంచి ఒక డీసెంట్ ప్యాకేజ్ లో ఉన్నారు. మీరే చెప్పారు కంఫర్ట్ జోన్ లో ఉండకూడదని. నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి మేము కెరియర్ పరంగా? నాకు ఫ్యూచర్ గోల్స్ అంటే ఏమిటంటే శివ, నెక్స్ట్ నాకు ఒక డ్రీమ్ అనేది యూఎస్ అనేది మిస్ అయింది కదా! అదొకటి ఉమ్, ఉమ్, ఫుల్‌ఫిల్ చేసుకోవాలని ఉంది. జాబ్ పరంగా ఉమ్, జాబ్ ద్వారానే ఎళ్లి అక్కడ ఒక ఉమ్, ప్రాజెక్ట్ అట్లా అంటే అక్కడ యూఎస్‌లో ఉండాలని ఉంది నెక్స్ట్ ప్లానింగ్. ఉమ్, 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 ఒకటి నాకేంటంటే స్టార్టప్ కంపెనీ లాంటిది ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని చూసిన ఉమ్. తర్వాత నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యా. సో, నేను కూడా ఇట్లా చెయ్యాలి అనేది ఉమ్, ఉండేది. నాకు కూడా ఐడియా ఉమ్, ఉండేది. బట్ డ్యూ ఉమ్, టు సమ్ ఫైనాన్షియల్ థింగ్స్ అండి నేను కొంచెం బ్యాకప్ అవుతున్నాను. ఇప్పటికైనా ఉమ్. సరే నేను అమెరికా వెళ్ళాలి. నెక్స్ట్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేయాలని నాకు గోల్ అది. ఆ దేవుడి ఓకే. దయ ఫుల్‌ఫిల్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆల్ యాహ్! ది బెస్ట్ దినేష్ ఫర్ యువర్ గోల్స్. యాహ్! అండ్ థాంక్ యూ. ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు జాయిన్ డెవలప్స్ లో మీరు చూసారు, చాలా మంది ఉంటారు లెర్నర్స్. అందరికీ ఒకే మైండ్ సెట్ ఉండదు. కొంతమంది మంచి జీల్ తో కంటిన్యూ చేస్తారు, కొంతమంది మిడిల్ డ్రాప్ అవుతారు, అవును. కొంతమంది మీలాగా మిడిల్ డ్రాప్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి హుహు. మళ్ళీ ఆ రివిజన్ చేసిన అదే మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. యెస్. సో ఇలా ఓవరాల్ గా ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత హ్మ్. ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. హ్మ్. కొంతమంది ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ లాగా ప్రిపేర్ అవుతుంటారు. నేను ఎంత వద్దు అని చెప్పిన ఇంటర్వ్యూ హ్మ్. క్వశ్చన్ ఆన్సర్స్ అనేది ఫైనల్ థింగ్. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమయ్యి మీరు ప్రాజెక్ట్ చేశాను అనే ఫీల్ మీకు వస్తే ఇంటర్వ్యూ అవును. క్వశ్చన్ ఆన్సర్స్ పెద్ద ప్రాబ్లమే కాదు అసలు అని నేను చెప్తుంటాను. సో అవును. నేను ఎంత చెప్పినా మీలాంటి వాళ్ళు చెప్పే వర్డ్సే వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతాయి. యాహ్! సో యాహ్! ఇవి లెర్నింగ్ స్టేజ్ లో కానీ, ప్రాక్టీస్ స్టేజ్ హ్మ్. లో కానీ, ఇంటర్వ్యూ స్టేజ్ లో కానీ మీరు వాళ్ళకి ఇచ్చే కొన్ని సజెషన్స్, లైక్ ఒక సక్సెస్ఫుల్ కెరియర్ గా చేంజ్ చేసుకున్న పర్సన్ గా మీరు వాళ్ళకి ఇచ్చే టిప్స్ ఏంటి? ఓకే. నా సైడ్ నుంచి నేనిచ్చే సజెషన్ ఏంటి శివ, ఫస్ట్ థింగ్ ఏది బై హార్ట్ చేయొద్దు. ఉమ్, ఉమ్, అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తున్నారు. నేను అయి ఉమ్, చదివాను, చూసాను. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ అయన్నీ ఏంటంటే చాలా టెక్నికల్‌గా వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఉమ్, శివ, మీరు క్లాస్ ఉమ్, చెప్పేటప్పుడు ఏమంటారు? వాట్ ఈస్ డెవాప్స్ అంటారు. డెవాప్స్ ఈస్ ద ఉమ్, రిలేషన్ బిట్వీన్ ద టీమ్ డెవలప్‌మెంట్ టీమ్ అండ్ ఇంకో టీమ్ అని చెప్పి ఒక ఫ్లోలో ఎళ్తాం.
అది ఉమ్, ఏంటి, ఉమ్, మనం న్యాచురల్‌గా వచ్చేయాలి అది ఏదైనా సరే. ఉమ్, 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 అంతేగాని ఉమ్, మీరు ఉమ్, చెప్పే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. ఇన్ కేస్ ఉమ్, ఎక్కడైనా ఆగిపోయిందనుకోండి అది ఆగిపోతది ఇంకా నెక్స్ట్‌కెళ్ళదు. ఉమ్, ఉమ్, సో, ఉమ్, ఉమ్, అట్లా ఎప్పుడు ఏది ఫాలో అవ్వద్దు. మీరు చెప్పేది ఏదైనా సరే ఒకటి ఉమ్, డెవాప్స్ అన్నారు. డెవాప్స్ కాన్సెప్ట్ ఏంటి? అది ఉమ్, తెలుగులో గాని ఎక్కడైనా నేర్చుకోండి ఫస్టు. ఈ ఉమ్, డెవాప్స్ అన్నారు. అట్లా నేర్చుకొని ఏది బై హార్ట్ చేయొద్దు ఫస్ట్ పాయింట్. ఉమ్, 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 అది కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. అది లేట్ అయినా సరే, ఇప్పుడు మనకి ఎక్కట్లేదు శివ. ఒక 2 రోజులు రెస్ట్ ఉమ్, ఇచ్చేసేయి. బ్రేక్ తీసుకోండి. ఉమ్, తర్వాత ఉమ్, మళ్ళీ దాని మీద కూర్చొని గ్రిప్ తెచ్చుకొని వాట్ ఈస్ వాట్ ఇది ఒక్కోటి స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. ఆ తర్వాత ఉమ్, ఏంటంటే మీకు ఒక అండర్‌స్టాండింగ్ వచ్చిందంటంటే మీకు ఇంట్రెస్ట్ వస్తది ఫస్ట్ పాయింట్. లైక్ ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఉమ్, నేను చెప్తున్నాను కదా! ఫ్రాంక్లీ నాకు ఫస్ట్ టెరాఫార్మ్ దాకా నేను ఒక క్లాస్ మీకు వీడియో ఇనలేదు. తర్వాత ఉమ్, ఏంటంటే ఉమ్, టెరాఫార్మ్ ఇనిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ పాయింట్. మీరు చెప్పే ఉమ్, ఉమ్, విధానం గాని, లైక్ ఆ కంటెంట్ యూజ్ చేయడం గాని, ఆ రన్ ఉమ్, చేసిన కమాండ్‌కి అవుట్‌పుట్ వస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. అది ఉమ్, చాలా యా, హ్యాపీగా ఉంటది. యాహ్! రైట్, రైట్. అది. మీకెన్ని ఎర్రర్స్ వచ్చినా సరే, ఏం లేదు స్టెప్పింగ్ ఉమ్, స్టోన్ ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ లాగా ఏం ఉమ్, ఉమ్, కాదు. అది కాదు వదిలేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఉమ్, ఇంకెవరినైనా ట్రబుల్ షూటింగ్ అంటే ఎవరైనా పర్సన్ ఉన్నారనుకోండి డైరెక్ట్‌గా అడగండి. సో, ఇట్లా ఉమ్, వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఉమ్, ఎప్పుడైతే ట్రబుల్ షూటింగ్ చేసి మీకు ఎర్రర్ సక్సెస్ అయిందంటే, మీరు అక్కడ ఒకసారి ఉమ్, ఆలోచించుకోండి. ఉమ్, అంత సాటిస్ఫాక్షన్ ఉంటదండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఉమ్, ఉమ్, ఫస్ట్. ఉమ్, అప్పుడైతే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకనిపించిందనుకోండి, ఇంట్రెస్ట్ వస్తది. ఉమ్, ఆ ఉమ్, ఇంట్రెస్ట్‌ని ఉమ్, బట్టి మనం ఒక్కోటొక్కటి స్టెప్ బై స్టెప్ ఏదైనా సరే మన కోసం, మన కెరియర్ కోసం అనుకుంటే చాలా ఉమ్, ముందుకెళ్తాం శివ. ఏదైనా సరే మనం. ఎందుకు అంటే ఉమ్, ఈరోజు మనం కష్టపడ్డాము అంటే రేపొద్దున మనకి అది యూజ్ అవుతది. యూజ్ అవ్వడం ఉమ్, వల్ల ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సరే మనకి హెల్ప్ అవుతది ఫ్యూచర్‌లో. ఉమ్, ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ బదులు ఈ ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి. ఆ టైంలో మీకు అది ఉమ్, హెల్ప్ అయినట్టే కదా! అట్లా. ఉమ్, ఏది బై హార్ట్ చేయొద్దు ఫస్ట్ పాయింట్. సెల్ఫ్ ఉమ్, సాటిస్ఫాక్షన్ ఉండాలి. లెర్నింగ్ ఓకే. అనేది కంటిన్యూయస్‌గా చేస్తూ ఉండండి. ఇవాళ ఏదో ఉమ్, గివ్ అప్ ఇచ్చామనుకోండి అట్లా కాకుండా నేర్చుకుంటూ ఉమ్, ఉంటే అట్లా మనకి హెల్ప్ ఉమ్, అవుతుంది. సో ఉమ్. సో ఇందాక మీరు నోట్స్ గురించి కొన్ని కొంచెం ఒక పాయింట్ చెప్పారు. 100 సార్లు చదివిన దానికంటే ఒక్కసారి రాసిందే ఎక్కువ హ్మ్. గుర్తుంటుందని. సో ఈ యాహ్! యాహ్! నోట్స్ ఇంపార్టెన్స్ ఎలా చెప్తారు? సో నేను కూడా చెప్తూ ఉంటాను. బట్ కొంతమంది హ్మ్. ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ ఇవ్వండి, మెటీరియల్ ఇవ్వండి. సో ఓకే. ఇలాంటి లైక్ మేబీ అమీర్పేటలో ఇస్తారేమో నాకు తెలియదు. సో ఇట్లా అడుగుతుంటారు. నేను అది ఎంత రెసిస్ట్ చేసినా వాళ్ళు వినరు. సో మీ లేదు. మాటల్లో ఏంటి నోట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్? ఏం నిజమా నేను ఎందుకన్నానంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కాన్సెప్ట్ ఉమ్, నాకు రాలేదు అంటే ఒకసారి ఉమ్, చదువుతూ రాసాను అంటే అది నాకు మైండ్‌కి ఎక్కేసిద్ది. నా వే ఆఫ్ ఉమ్, లెర్నింగ్ అది నాకు. ఉమ్, ఎందుకంటే ఉమ్, 100 సార్లు చదివాము అది ఎక్కదు. ఉమ్, ఉమ్, ఒక్కసారి ఉమ్, మీకు రానిది చదువుకుంటూ రాయండి. డిఫరెన్స్ ఉమ్, చూడండి మీరే. ఉమ్, సో, ఉమ్, ఉమ్, మీ ఉమ్, యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. 100 ఉమ్, సార్లు ఇది ఇప్పుడు ఒక 40 అవర్స్, 50 అవర్స్ చదివేది ఒకటా? ఒక 1 అవర్‌లో ఒక క్వెషన్ రాసేది బెస్టా మీకు? తొందరగా ఏదెక్కుతది? ఉమ్, రైటింగ్ ఉమ్, ఉమ్, వస్తది. ఆ ఉమ్, రైటింగ్ ఉమ్, అనేది రాసేటప్పుడు మనం బ్రెయిన్‌లో చదువుతూ రాస్తాం కాబట్టి కొంచెం మనకి ఉమ్, మైండ్‌కి ఒక 50% 60% వస్తది. ఉమ్, ఎప్పుడైతే అది ఉమ్, మనం రిఫర్ చేస్తామో, అరే! లాస్ట్ టైమ్ మనం ఉమ్, రాసాం కదా! పొద్దున పూట ఇది చదివాం కదా! అని చెప్పి మైండ్‌కి గుర్తుకొస్తది. సో, నా ఉమ్, ఫిలాసఫీ ఏంటంటే లైక్ వన్ టైమ్ రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 100 టైమ్స్ రీడింగ్ అని నేననుకుంటా. సో, నేను ఇదే నైస్. కాన్సెప్ట్ నా లెర్నింగ్‌లో నేను నేర్చుకున్నాను. నాకేదైనా ఉమ్, కష్టం ఉందనుకోండి, నేను పెన్ పెడతాను. లైక్ రిటన్ రాస్తాను. రాసి ఉమ్, ఓకే. ఇదుంది. ఎక్కడ ఆగిపోతుంది ఫస్ట్ పాయింట్. అది ఉమ్, చూసుకోవాలి. అక్కడి ఉమ్, నుంచి ఎక్కడి దాకా మళ్ళీ రిటర్న్. ఒకసారి రాసాం కదా! అర్థం కాలేదు. మళ్ళీ ఇంకోసారి రాయి ఉమ్, తప్పేముంది మనకి. ఉమ్, రెండోసారి ఉమ్, ఇక్కడే డిఫరెన్స్ చూపిస్తది శివ మనకి. లైక్ ఫస్ట్ ఉమ్, టైమ్‌కి, ఉమ్, సెకండ్ టైమ్‌కి, థర్డ్ టైమ్‌కి మనకి ఇక్కడే ఉమ్, డిఫరెన్స్ వచ్చేసేది. ఫస్ట్ టైమ్ ఉమ్, అనేది ఏంటంటే నాకేం తెలీదు. ఏదో రాస్తున్నాను, ఏదో ఎక్కుతుంది అన్నట్టుంటది. సెకండ్ టైమ్ ఉమ్, ఒక 40% 50% మనం రాసింది మనకు గుర్తుకొస్తది. మనం రాసేస్తాం. సో, ఉమ్, ఉమ్, ఎప్పుడైనా సరే మనం ఓన్‌గా మనం ప్రిపేర్ చేసుకుంటే, మన ఇన్‌పుట్స్ పెడితే దాని అవుట్‌పుట్ ఉమ్, అనేది చాలా బాగుంటది అవుట్‌పుట్ అనేది. సో, ఉమ్, నేను ఉమ్, ఎవరికైనా ఇదే చెప్తాను. ఎప్పుడైనా ఒక ఇష్యూ వచ్చింది. దాన్ని ఫిక్స్ చేస్తే దాని హ్యాపీనెస్ చాలా ఉమ్. డిఫరెంట్‌గా ఉంటది ఎప్పటికి. అవును, అదేంటంటే అవును. నీలో నీకు కాన్ఫిడెంట్ పెరిగిద్ది. ప్లస్ నెక్స్ట్ ఉమ్, టైమ్ ఇట్లాంటి ఇష్యూ వచ్చిందనుకో నీకు సాల్వ్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తది. అవును. కాన్ఫిడెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇయన్నీ ఉంటే మనం ఇట్లా ఉమ్, చేసుకుంటే మనకి హెల్ప్ అవుతది. లైక్ కెరియర్ గ్రోత్‌కి గాని అట్లా. సో, ఉమ్, నేనేమంటానంటే శివ ఎప్పుడైనా మెటీరియల్ ఇస్తే మీరు చదవరది. ఉమ్, ఉమ్, ఏందంటే ఉమ్, ఉమ్, ఆళ్ళిచ్చారు, చూసారు, ఇచ్చేసాం అంతే. ఉమ్, అక్కడికెళ్ళి ఉమ్, ఏదో ఉమ్, చెప్పాలని ఉంటది. అట్లా గాదు. మన సైడ్ ఉమ్, నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి. మనం ఉమ్, ప్రిపేర్ అయ్యామనుకోండి నేనొకటే చెప్తాను. ఇంటర్వ్యూలో అడిగారు. ఉమ్, ఏ క్వెషన్ అయినా ఉమ్, సరే నాకు తెలుసని అనుకోవాలి ఫస్ట్ పాయింట్. ఉమ్, మనకింత ఉమ్, కాన్సెప్ట్ తెలుసు. లైక్ డాకర్‌లో ఉంది. 8 సెషన్స్ ఇన్నాను. అదొక 15 ఉమ్, పేజీలొచ్చింది. ఉమ్, ఆడేదడిగినా సరే మనం ఒక కాన్సెప్ట్ నాకు తెలిసింది గట్టిగా చెప్పామనుకోండి, వాళ్ళని మన వైపు ఉమ్, తీసుకురావచ్చు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, మీరున్నారు. నేను ఒక క్వెషన్ అడిగాను. ఉమ్, మీరు ఉమ్. క్వెషన్ నుంచి మీరు ఇంకో క్వెషన్ అడుగుతున్నారు. నా ఆన్సర్ నుంచి మీరు క్వెషన్ అవును, అడుగుతున్నారు. అవును, కరెక్టే గదా! అవును.
హ్మ్. అట్లా వాళ్ళు మనం చెప్పిన దానికి ఓకే. ఇదెందుకు ఇట్లా చేసావు అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మనకు తెలిసింది కాబట్టి హ్మ్. మనకి గ్రిప్ ఉంది కాబట్టి కాన్సెప్ట్ మీద మనం గట్టిగా చెప్పొచ్చు. అట్లా హ్మ్. మనకి రైటింగ్ అనేది యూజ్ అవుతుంది. మన సైడ్ నుంచి మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా యూజ్ హ్మ్. అవుతదని నా నమ్మకం శివ. ఎందుకు అంటే ఓకే. మీరు చెప్పారు. మీరు చెప్పింది ఫస్ట్ ఒక నోట్స్ ప్రిపేర్ చేశా. అది హ్మ్. ఇంత పెద్ద నోట్స్ అయింది. హ్మ్. ఆ హ్మ్. నోట్స్ నుంచి దాన్ని సగం చేశాను నేను. హ్మ్. సెకండ్ బుక్ లాగా. దాంట్లో హ్మ్. సగం వచ్చింది. తర్వాత ఇంకేం లేదు. మీ కంటెంట్స్ ఇండెక్స్ పెట్టుకునేవాడిని. అది నేను హ్మ్. ప్రిపేర్ చేసుకునేవాడిని నోట్స్‌గా. హ్మ్. ఒక హ్మ్. కాన్సెప్ట్ లైన్ ఎక్స్ దీంట్లో ఏమి హ్మ్. ఉన్నాయి? ఏం నేర్చుకున్నాను ఏంటి? అదొక చిన్న హ్మ్. నోట్స్ అయింది. ఇప్పుడు నా దగ్గర హ్మ్. మొత్తం 3 నోట్స్ లేవా? హై లెవెల్, మిడ్ లెవెల్, లో లెవెల్. ఓహ్! నేను నైస్. యాహ్! అట్లా నేను ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు గూడా కాన్సెప్ట్ వైస్ ఉన్నాయి. నాకు బుక్ ఇంత పెద్ద బుక్ చూస్తే మనకు భయమేసేది. హ్మ్. సో, హ్మ్. ఇంతింత చిన్న బుక్ అనుకోండి. ఇంత 10 పేజెస్ అనుకోండి. ఎళ్ళేటప్పుడు ఇట్లా హ్మ్. రివ్యూ చేసేసుకుంటే అయిపోతది కదా మనకి. హ్మ్. అవును. అవును. ఎప్పుడైనా సరే పార్షియల్ డివైడ్ అండ్ రూల్ పాలిసీ నేనిక్కడ యూజ్ చేశాను. ఓకే. అట్లా నైస్. కాన్సెప్ట్ ఈవెన్ వైస్. పర్సనల్‌గా గూడా మనకి ఏమైనా టాస్క్‌లుండొచ్చు పర్సనల్‌గా. అవి కూడా నోట్స్‌లో రాసుకుంటే చిన్నవుంటాయి గదా! చిన్న చిన్నవి. నేను గూడా హ్మ్. ఇప్పటికి అవే రాస్తాను. కొన్ని అవును. పర్సనల్ టాస్క్‌లుంటాయి. కొన్ని బ్యాంకింగ్‌లుంటాయి, అకౌంటింగ్‌లుంటాయి. అవును. సో, అవును. ఇక్కడ ఆ! నాకైతే నేను ఇండియా ఒక కంపెనీ అని, దుబాయ్ కంపెనీ, సింగపూర్ కంపెనీ ఇట్లా చాలా హ్మ్. ఉంటాయన్నమాట. నేనే మర్చిపోతుంటాను. ఇంకా వాటిలో అవును. రాసి అయిపోయిన తర్వాత టిక్ కొట్టేస్తే అది కొంచెం అది ఈజీగా ఉంది ఈ హ్యాపీగా మధ్య. అది కాదు శివ ఇంకొకటి అమే మీరు ఆ టిక్ కొట్టిన తర్వాత ఎంత హ్యాపీ ఉంటది. హమ్మా! అవును. ఒకటయిపోయింది. కాన్ఫిడెంట్ డెఫినైట్‌లీ. ఈవెన్ నేను యాహ్! హలో వరల్డ్ ఇప్పటికి నేను హలో వరల్డ్ రన్ చేసినా గూడా అది నేను చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. హలో అవును. వరల్డ్ సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది అని. ఈవెన్ నేను ఇన్ని సార్లు చేసినా కూడా. అది ఇంత నైస్. ట్రైనింగ్ ఇచ్చున్నా, ఎంతమందికి చెప్పినా గూడా అదే కదా! అది నేను అవును. ఆ కాన్ఫిడెంట్ అనేది ఉంటే మనకి హ్మ్. ఇంట్రెస్ట్ పెరుగుతది. ఎంతూసియాజం పెరిగే కొద్దీ మన లెర్నింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఏం లేదు శివ హ్మ్. ఒక్క నోట్స్ ఒక్కసారి మీరు రిటర్న్ రాయండి. లైక్ హ్మ్. స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. లైక్ నెక్స్ట్ ఫ్యూచర్ హ్మ్. స్టూడెంట్స్‌కి హ్మ్. గాని అట్లా. హ్మ్. ఒక్కసారి మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటది. సో, అవును. ఎవరో సార్ ఇస్తారు. ఇంటర్వ్యూ క్వెషన్స్ హ్మ్. పెట్టండి. నేను చాలా హ్మ్. సార్లు చూసాను శివ మీ క్లాసెస్‌లో హ్మ్. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ వైస్ ఉంటాయంటే నేను ఒకసారి చూసాను. హ్మ్. 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 నేను చదువుకున్నది నాకు వచ్చిన నాలెడ్జ్‌కి ఇయి అసలు చాలా హ్మ్. డిఫరెంట్‌గున్నాయి. ఇయి హ్మ్. చెప్పామనుకో అదెట్లా ఉంటదంటే మెషిన్ లెర్నింగ్. మీరు ఇంటర్వ్యూ హ్మ్. క్వెషన్ అడుగుతారు. నేను చూసి చెప్తాను. వాళ్ళకి హ్మ్. అర్థమైపోతది ఫస్ట్ పాయింట్‌లోనే. అర్థమైపోద్ది డెఫినైట్‌లీ. ఆ! హ్మ్. ఇప్పుడు నేను చెప్పే స్పీకింగ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎట్లా ఉంది? లైక్ ఈజీ హ్మ్. లెర్నింగ్ మన వేలో మనం చెప్పామంటే ఆడు ప్రాక్టికల్‌గా హ్యాండ్స్ ఆన్ చేసున్నాడు. మీరది హ్మ్. చదివేటప్పుడు చెప్పారనుకోండి, ఎక్కడ కామా దగ్గర ఫుల్ స్టాప్ ఎక్కడ పడిందో మీరక్కడ బ్రేక్ అయిపోయినట్టే ఇంక. అవును. మీ అవును. కాన్ఫిడెన్స్ పోతది ఫస్ట్ పాయింట్. హ్మ్. 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 అందుకని హ్మ్. నేనెప్పుడు అట్లా ప్రిఫర్ చేయను. నా వే హ్మ్. ఆఫ్ లెర్నింగ్ ఇట్లా నేను చేసుకుంటా. ఈ ఓకే. లెర్నింగు, మీ ఇన్‌పుట్స్ నాకు బాగా యూజ్ అయ్యి రెండిటికి నాకు రిలేషన్ అవుట్‌పుట్ అనేది సక్సెస్ హ్మ్. మంచిగా బాగొచ్చింది శివ. నైస్. 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 ఇప్పుడు యాహ్! అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్ జాయిన్ డెవాప్స్‌లో ఇంకా వేరేవేమైనా మీకు నచ్చాయా? క్విజెస్ లేకపోతే స్లాక్ కమ్యూనిటీయో, క్యూఏ సెషన్స్ ఎప్పుడైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నారా? యాహ్! 24/7 అనేది చాలా ఎక్కడ చూడలేదు శివ ఫస్ట్ పాయింటు. హ్మ్. అది నాకేంటంటే ఫస్ట్ నేను అడిగిన క్వెషన్స్ ఏంటంటే ఇన్‌స్టలేషన్ దగ్గర నేను బాగా ఇబ్బంది పడ్డా. లైక్ నా హ్మ్. హ్మ్. సిస్టమ్‌లో నాకది ఏంటంటే కొన్ని డ్రైవర్స్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని చెయ్యవు. హ్మ్. ఆ హ్మ్. టైంలో హ్మ్. నేను వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. హ్మ్. హ్మ్. టెరాఫార్మ్ దగ్గర నుంచి నాకు చాలా ఎర్రర్స్ వచ్చుండేయి. నాకు హ్మ్. క్యూఏ హ్మ్. సెషన్ ఒకటి బాగా హెల్ప్ అయింది. హ్మ్. క్విజ్ హ్మ్. అనేది కూడా ఏంటి అంటే అది మీరు చెప్పేది ఆ టైంకి ఎవరు ఇనరు ఫస్ట్ పాయింట్. హ్మ్. హ్మ్. ఐయామ్ టెల్లింగ్ యూ హ్మ్. హ్మ్. ఫ్రాంక్లీ. ఆ టైంలో హ్మ్. నో ఏంటంటే ప్రాబ్లమ్. ఎవరు ఒక 10% ఉంటారు. వాళ్ళు హెల్ప్‌గా అవుతది. అది హ్మ్. హ్మ్. మంచిదే. కాకపోతే ఇంకా కొంచెం ఇంకా ఇన్నోవేటివ్‌గా ఇంకోటి చేస్తే బావుంటదని నా ఐడియా బాగుంది హ్మ్. అది గూడా. హ్మ్. మీ హ్మ్. సైడ్‌లో హ్మ్. వేరే ఇన్‌స్టిట్యూట్స్‌తో పోల్చుకుంటే మీది చాలా ఎక్కువ డిఫరెన్స్ ఏంటంటే క్విజ్ ఒకటి. లైక్ హ్మ్. 24/7 సపోర్ట్ ఒకటి. హ్మ్. లైక్ అక్కడ 24/7లో అక్కడ స్లాక్‌లో పెట్టం గానీ ఎవరో ఒకళ్ళు నాకు తెలిస్తే నేను చెప్తాను. ఇంకోళ్ళు హ్మ్. తెలిస్తే హ్మ్. ఇంకోళ్ళు చెప్తారు. ఎక్కడైతే అక్కడ హ్మ్. స్టక్ అవ్వకుండా అది ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటది గదా! వాళ్ళకి గూడా హ్మ్. ఇంట్రెస్ట్ వస్తది. నెక్స్ట్ హ్మ్. హ్మ్. నేర్చుకోవాలని. హ్మ్. అదొకటి హ్మ్. బాగా హెల్ప్ అవుద్ది శివ. స్లాక్ ఛానెల్ హ్మ్. అనేది బాగుంది. ఓకే. హ్మ్. నైస్. యాహ్! నైస్. యాహ్! ఓకే. దినేష్ దట్స్ ఆల్. మీరు చాలా డీటెయిల్‌గా మాట్లాడారు. మీ ఎక్స్‌పీరియన్స్ ఓకే. మొత్తం. మీ యాహ్! రోల్స్ కూడా చాలా చెప్పారు. యాక్చువల్లీ థాంక్ యూ సో మచ్. యాహ్! మీ ష్యూర్. జర్నీ చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండబోతుంది. ఓకే. షూర్. నాకు ఓకే. తెలిసినంత వరకు నేను చెప్తాను. ఎప్పుడైనా సరే నాకు ఎవరికి సజెషన్ ఇవ్వడం నాకిష్టం ఉండదు. నా హ్మ్. సైడ్ నుంచి నేను తొందరగా ఏది చెప్పను. వాళ్ళడిగితేనే హ్మ్. మన వాల్యూ ఉంటదని చెప్పి నేను తొందరగా హ్మ్. ఇదవ్వను అట్లా. నా ఓకే. టీమ్‌లో కూడా శివ మీరు నమ్ముతారో నమ్మరో నేను హెచ్‌సిఎల్‌లో చేసినప్పుడు నా కింద నా టీమ్ నాకు ఒక లీడ్ ఉన్నాను నేను. నా కింద 4-6 హ్మ్. పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ హ్మ్. జూనియర్సే. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. వాళ్ళు ఎల్&టి మైంట్రీలో 24,00,000
లైక్ ప్యాకేజ్ వదిలేండి. మంచి ఇట్స్ పొజిషన్‌లో ఓకే. ఉన్నారు. తెలియదు కదా ఏ పర్సన్ ఎవరు. పర్సన్ తెలీదు. ఓకే. ఓకే. అట్లా మంచి ఉమ్, ప్యాకేజ్‌లో ఉన్నారు. నా దగ్గర వర్క్ ఉమ్, నేర్చుకొని వాళ్ళు ఉమ్, నాకంటే ఉమ్, హై పొజిషన్‌లో ఉన్నారు. అంటే ఉమ్, నేనేంటంటే ఎవరికైనా సరే మంచిగా ఎక్కడ ఏం చేయాలి? ఎట్లా ప్రాసెస్ ఉమ్, చేస్తే మనకు వర్కౌట్ ఉమ్, అవుతది? అని చెప్పి ఉమ్, ప్రతి లూప్ హోల్స్ అన్నీ చెప్తాను క్లియర్‌గా. ఉమ్, సో, ఉమ్, అది ఉమ్. వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు గూడా కెరియర్ బిల్డ్ చేసుకొని సేమ్ అట్లనే మంచి పొజిషన్‌లోకి ఎళ్ళిపోయి ఉన్నారు. అట్లా నైస్ నాకేంటంటే నైస్ నైస్. ఎవరికైనా చెప్పడం ఇష్టం ఫస్ట్ థింగ్. ఉమ్, 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 చెప్పేదేదైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చెప్తాను. లేదంటే సైలెంట్‌గా ఉమ్, కూర్చుంటా. అట్లా ఉంటది ఉమ్, సింపుల్. ఉమ్. నా మైండ్ సెట్. నైస్ నైస్ దినేష్. So, యాహ్! congratulations, new యాహ్! job key, and then యాహ్! all the best for your future goals. I wish you యాహ్! US journey to you as soon as possible. యాహ్! షూర్. షూర్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ Okay, Dinesh. See you. Bye bye. బై. బై అండి. థాంక్ యూ. యాహ్!